తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. మీ ప్రతి పుట్టినరోజుకి శ్రీహరి గారు ఆ రోజు రాత్రి కరెక్ట్గా 12 గంటలప్పుడు మీకు ఒక గిఫ్ట్ ఇచ్చేవాళ్ళు, ఎంతో కొంత బంగారం. ఈ పుట్టినరోజు నాడు శ్రీహరి గారిని ఎంత మిస్ అవుతున్నారు? మళ్ళీ ఆయన దగ్గర చేరేదాకా నేను మిస్ అవుతూనే ఉంటాను. ఒకరోజు మీ బర్త్డే అర్ధరాత్రి అయిపోయింది, బయట షాపులన్నీ క్లోజ్. శ్రీహరి గారు మిమ్మల్ని కారు ఎక్కించుకొని తీసుకెళ్ళి ఓనర్ వెళ్ళిపోయారు, పని వాళ్ళు షటర్ వేసేసి బయలుదేరుతున్నారు. వచ్చే షటర్ ఉప్పర్ కారు అన్నారు. వాళ్ళు భయపడిపోయారంటే శ్రీహరి గారు రావడం. ఫస్ట్ టైం బాబా నాకు కొన్ని ఇచ్చిన డైమండ్ నెక్లెస్ అది. మణిరత్నం గారిది సఖి అని ఒక మూవీ ఉంటది, అది మీ కథే లాగా ఉంది. ఓ మాది తెలిసిన తర్వాత వాళ్ళు తీసారు. మణిరత్నం మీ కథే సినిమాగా తీసారేమో. ఈయన సడన్ గా వచ్చి ఇప్పుడు పెళ్లి చేసుకోవాలని తాళి తీసుకొని చూపిస్తున్నారు. ఏడవడం మొదలు పెట్టేస్తారు బాబా. అమ్మ ముందు, అమ్మవారి ముందు పెళ్ళయింది. గొప్ప ప్రేమ కదా మేడం. అవును, అది ఇదే ఇంట్లో షూటింగ్ నడుస్తుంది. మహేష్ ఎప్పటికైనా ఇలాంటి ఒక ఇల్లు నేను కొనాలి అని చెప్పి శ్రీహరి గారు అన్నారంట. సాంబయ్య సినిమాకి ఇదే ఇల్లు కొన్నాను. అండ్ మగధీర సమయానికి శ్రీహరి గారు హీరోగా ఆయన చాలా బిజీగా. సారీ చరణ్. చిరంజీవి గారు ఫస్ట్ ఇక్కడ పంపించారు ట్రైనింగ్ కోసం. ఈయన పిసికేస్తారు. ఈయన రాక్షసుడు కదా మా ఆయన. 4 days వచ్చాడు, తర్వాత రాలేదు. మెగాస్టార్ చిరంజీవి గారు లాంటి ఒక సూపర్ డాన్సర్తో ఆయన్ని మ్యాచ్ చేసే విధంగా అంత బాగా డాన్స్ ఎలా రాగలిగింది? నన్ను అడిగినట్టు చిరంజీవి గారిని అడుగుతారా మీరు? ఇవే చేతులతో ఇదే ఇంట్లో కొన్ని లక్షల రూపాయలు ఎన్ని రోజులు మీరు తీసుకొచ్చి ఎంతమందికి డొనేషన్ ఇచ్చున్నారు? చాలా మందికి ఇచ్చాను. వారంతా శ్రీహరి గారు చనిపోయిన తర్వాత వాళ్ళు ఎట్లా బతుకుతున్నారు, వాళ్ళు భోజనంకి ఏం చేస్తారు, అది అడగడానికి కూడా ఒక్క మనిషి లేదు. తిన్నారా లేదా అని అడగడానికి కూడా. ఆయన చనిపోయిన తరువాత పక్క రోజే నేను శ్రీహరికి డబ్బులు ఇచ్చేసాను, శ్రీహరి నా దగ్గర డబ్బులు తీసేసుకున్నాడు అని అబద్ధం చెప్పి, లేదా ఇప్పటికీ మొహం చాటేసి ఎన్ని రూపాయలు మీకు బయట ఆగిపోయింది. అప్పుడు బాధపడ్డాను, తర్వాత చీపు అని వదిలేశాను. కానీ ఆ మొత్తం ఏముంటో ఆ రోజుల్లోనే 1 కోటి దాకా ఉండింది. ఎందుకంటే లెక్కలు ఎందుకండి, ఎవరు తీసుకున్నారో వాళ్ళకి తెలుసు. శ్రీహరి గారు ఆయన జాండీస్ వల్ల చనిపోయారు అని చెప్పేసి చాలా మంది మాట్లాడారు. కానీ నిజానికి మీరు మాట్లాడేటప్పుడు జాండీస్ వల్ల కాదు, జాండీస్ అప్పటికే తగ్గిపోయినాయి, హాస్పిటల్లో చేసిన ట్రీట్మెంట్ వల్ల చనిపోయారు అని చెప్పేసి చెప్పారు. రాంగ్ ఇంజెక్షన్ ఇచ్చేసారు. లేకపోతే ఆ రోజు శ్రీహరి గారిని ఆ హాస్పిటల్ నుంచి బయటికి తీసుకురావడానికి మీరు ఎంతో మందికి ఫోన్ చేస్తే సరైన రెస్పాన్స్ రాలేదు. ఎస్, చాలా మంది. ఆయన వల్ల ఆయన మినిస్టర్స్ ఉన్నారు, ఎమ్మెల్యేస్ ఉన్నారు, దాంట్లో ఎవరైనా ఒక కాల్ ఫోన్ ఎత్తి ఉంటే ఈరోజు శ్రీహరి ఇక్కడ ఉండేవారు. శ్రీహరి గారు చనిపోయిన తరువాత శాంతి జీవితం ఎలా మారిపోయింది? నేను ఒక 7 years వేరే లోకంకి వెళ్ళిపోయానండి. ఒకరోజు మా పెద్ద బాబు చిన్న బాబు వచ్చి కూర్చొని, అమ్మ హాయ్, వెల్కమ్ టు మై షో. తెలుగు సినీ ప్రపంచంలో ఎంతోమంది స్టార్స్ ఉంటారు, అయితే వారిలో రియల్ స్టార్ శ్రీహరి గారి స్థానం మాత్రం ఎప్పటికీ ప్రత్యేకమే. అయితే ఈరోజు మన ఇంటర్వ్యూ ఆయన సతీమణి, ఆయన అర్ధాంగి మన శాంతి గారితో. అయితే శాంతి గారి కేర్ ఆఫ్ ఓన్లీ శ్రీహరి గారి భార్యగా మాత్రమే కాదు, ఆమె కొన్ని దశాబ్దాల సినీ ప్రయాణంలో 900 సినిమాలకు పైగా నటించారు, గొప్ప డాన్సర్గా పేరు తెచ్చుకున్నారు. ఈరోజు ఇంకా ప్రత్యేకంగా శాంతి గారి పుట్టినరోజు. ఈ సందర్భంగా శాంతి గారితో ఒక ప్రత్యేక ఇంటర్వ్యూ చేద్దాం. హాయ్ మేడం, నమస్తే. నమస్తే మేడం, మిమ్మల్ని పరిచయం చేసే ముందు మీరు 900 సినిమాల్లో నటించారు, గొప్ప డాన్సరు, గొప్ప పేరు తెచ్చుకున్నారు. అయినా కానీ నేను శ్రీహరి గారి భార్యగానే పరిచయం చేశాను. మీ గుర్తింపు అంటే ఏంటి? నేను చేసిన పరిచయం కరెక్టా, లేదా మీకు నటిగా ఆ 900 సినిమాలు మీ గుర్తింప? శ్రీహరి భార్య అని. ఎప్పటికీ శ్రీహరి భార్య, అదే మీ గుర్తింపు. ఎప్పుడు నాకు 30 years అయింది పెళ్ళి అయ్యి మేడం. అప్పటి నుంచి నేను మిసెస్ శ్రీహరి అని. నేను ఇంకా పాత దీనికి వెళ్ళడానికి లేదు. బట్ ఇప్పుడు సినిమాలు ఐ స్టార్టెడ్ డూయింగ్ అగైన్. ఒక సినిమా చేశాను, మళ్ళీ వారికి చెప్పాను, నేను మిస్సెస్ శ్రీహరినే పెట్టమని చెప్పాను. వాళ్ళు చెప్పారు, మేడం ఇక్కడ తమిళనాడులో మిమ్మల్ని గుర్తుపెట్టరు, మిస్సెస్ శ్రీహరి అంటే మేము ఇట్లా పేరు వచ్చి వేసుకొని. నేను చెప్పాను డిస్కో శాంతి అలైస్ అని వేసుకోమని చెప్పాను, కానీ నాకు మిస్సెస్ శ్రీహరియే. సూపర్ మేడం. ఈరోజు మీ పుట్టినరోజు, అంటే ఇయర్ చెప్పొచ్చా? నేను చెప్పండి, దీంట్లో ఏముంది. 60 సంవత్సరాలు. అంటే
ఒక పరిపూర్ణమైన జీవితం. అయితే మీ ప్రతి పుట్టినరోజుకి శ్రీహరి గారు ఆ రోజు రాత్రి కరెక్ట్గా 12 గంటలప్పుడు మీకు ఒక గిఫ్ట్ ఇచ్చేవాళ్ళు, ఎంతో కొంత బంగారం. కరెక్టా? ఈ పుట్టినరోజు నాడు శ్రీహరి గారిని ఎంత మిస్ అవుతున్నారు? స్టిల్ ఐ మిస్ హిమ్. ఎప్పుడు నేను మళ్ళీ ఆయన దగ్గర చేరేదాకా నేను మిస్ అవుతూనే ఉంటాను. ఆయన లేని లోతు ఇప్పుడు నా పిల్లలు కరెక్ట్గా 12 o'clock సేమ్ బాబాయ్ ఎట్లా నాకు గిఫ్ట్ ఇచ్చారు, సేమ్ అదే 12 o'clockకి. బాబాయ్ అంటే ముందే అంటే నేనే కొంటాను కాబట్టి అది ఆయన చెప్పేస్తారు, నీ ఇష్టం అని చెప్పేస్తారు, తీసుకొస్తాను. అది ఉండేది. సర్ప్రైజ్ ఇచ్చేదంటే ముద్దు, దానికి విలువ లేదు. ఇప్పుడు నా పిల్లలు వచ్చి సర్ప్రైజ్ వాడు ఇప్పుడు పెరిగారు కాబట్టి పెద్ద అదే ఆల్మోస్ట్ 25 years దగ్గర అయింది. సో ఇప్పుడు వాళ్ళు వచ్చి మా పెద్ద బాబు చిన్న శశాంక్ అండ్ మేఘాంశ ఇద్దరు నాకు సర్ప్రైజ్ గిఫ్ట్ ఇస్తున్నారు. ఈ 60th బర్త్డే కూడా ఏదో ఒకటి పెట్టుకున్నారు. నాకు ఇంకా మొత్తం కుస్ అని మాట్లాడుకుంటున్నారు. ప్లాన్ జరుగుతుంది, ఏదని నాకు చెప్పట్లేదు. అది కేక్ నుంచి అన్నీ ఏదో అమ్మకి ఎవరో అడిగితే అమ్మకి చెప్పొద్దు. అయితే ఒకరోజు మీ బర్త్డే అర్ధరాత్రి అయిపోయింది, బయట షాపులన్నీ క్లోజు. శ్రీహరి గారు మిమ్మల్ని కారు ఎక్కించుకొని తీసుకెళ్ళి బర్త్డే కాలేదు, రేపు బర్త్డే అంటే అంటే అదే 16th అంటే ఈరోజు బర్త్డే అంటే నిన్న రాత్రి ఫ్రెండ్స్ తోటి కూర్చొని ఆయన పార్టీ, ఆయన ఎప్పుడు రోజు ఆయన షూటింగ్ నుంచి తొందరగా వచ్చేస్తుంటే ఎవరైనా ఒకళ్ళు ఉంటారు, స్టోరీ డిస్కషన్ ఏదో ఒకటి జనాలు ఉంటూనే ఉంటారు. నేను ఈయన కొంచెం మినిస్టర్ వీళ్ళు ఇంకా ఫ్రెండ్స్ కామెడీ ఆర్టిస్ట్ వీళ్ళందరూ కూర్చొని చేస్తున్నారు. వీళ్ళు ఏదో అది తీసుకొని రమ్మంటున్నారు, ఇది తీసుకుని నేను వంటగది నుంచి చేసి పంపిస్తున్నాను, ఈ పని వాళ్ళు అందిస్తున్నారు. 9 అయింది. నాకు అప్పటిదాకా ఈయనకి మర్చిపోయారు. సరే చూసాం అనుకున్నాను. ఆయన ఎప్పుడు నా బర్త్డే కానీ ఎప్పుడు ఏం అడగలేదు. ఎవ్రీ బర్త్డే ఆయనే నాకు కొన్ని ఇస్తారు. అంటే ఒక వారం ముందు నుంచే చెప్తుంటారు, నీకేంది కావాలంటే కొనుక్కోవే, నీకేం కావాలంటే కొనుక్కోవే అంటారు. నేనే కొనుక్కుంటాను. నేను వెళ్ళి షాప్ దగ్గర వెళ్ళి ఫోన్ చేస్తాను, బాబా ఇంత అవుతుందని, నాకెందుకే చెప్తున్నావు, నువ్వు కొనుక్కోవే అంటారు. ఆ రోజు 9:30, 9:30 దగ్గర 10 దగ్గర అవుతుంది. లుంగి మీదే ఉంటారు బాబా. ఇప్పుడు పరిగెత్తుకొని లోపలికి వచ్చారు. వస్తే తల్లి మర్చిపోయాను, ఆయన అమ్మ నేను తల మీద కొట్టుకొని దాదా బట్టలు వేసుకొని రా అన్నారు. నేను నైట్ మీద ఉన్నాను, ఆయన లుంగి మీదే ఉన్నారు. ఏంటి బాబా అంటే నువ్వు పో డ్రెస్ వేసుకొని రా అన్నారు. ఎంత బట్టలు వేసుకొని రా అన్నారు. వెళ్ళి డ్రెస్ మార్చుకొని వచ్చాను. ఆయన లుంగి మీద వచ్చి డ్రైవర్ని బండి తీయమన్నారు. దావని స్ట్రైట్గా మన ఎదురింట్లో జ్యువెలరీ షాప్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళది షాప్ ఉంది పంజగుట్టలో. స్ట్రైట్గా అక్కడ తీసుకెళ్ళారు. తీసుకెళ్ళి షట్టర్ వేసేసారు. అంతే ఓనర్ వెళ్ళిపోయారు. పని వాళ్ళు షట్టర్ వేసేసి బయలుదేరుతున్నారు. వచ్చే హే షట్టర్ ఉప్పర్గారో అన్నారు. నాకు అసలు ఏం అర్థం కాలేదు. వాళ్ళు భయపడిపోయారు అంటే శ్రీహరి గారు రావడం. ఏంటి సార్ అన్నారు. అంటే ఓనర్ చల్లగా అదే చెప్పారు, వెళ్ళిపోయారు, హిందీలో చెప్పారు. హే మేబోళం ఊరుగారు అన్నారు. వాళ్ళు ఓపెన్ చేస్తున్నారు. ఈ లోపల ఫోన్ వెళ్ళింది ఓనర్కి. ఆయన పరిగెత్తుకుని వచ్చారు. వచ్చి ఫుల్ తలుపు ఓపెన్ చేశారు. వెళ్ళారు, ఇట్లా చూశారు. నీకేం కావాలి కొనుక్కోవే అన్నారు. నువ్వు సెలెక్ట్ చేయి బాబా అన్నాను. ఇట్లా చూశారు. ఏం కావాలంటే నాకు ఉంగరం కొనివి బాబా అన్నాను. ఇట్లా చూస్తున్నారు. ఆయన అట్లాగా నువ్వు సెలెక్ట్ చేయి బాబా అన్న. ఇట్లా చూస్తున్నారు. నేనేమో ఇట్లా కూర్చున్నాను, ఇట్లా నిలబడి ఉన్నాను. నిలబడి ఉండి ఇట్లా ఇట్లా సైడ్ ఇవన్నీ ఉంటుంది కదా, ఇట్లా చూసుకొని ఇట్లా చూసాను. చూస్తే నా కళ్ళు ఆటోమేటిక్గా ఇట్లా పోయింది. పోతే ఒక నెక్లెస్ ఒకటి రోడ్డు మీద చూస్తాను. అది చూసాను, అది డైమండ్ నెక్లెస్. అది అట్లా చూసాను. చూసి తల మళ్ళీ ఇట్లా చూసుకొని వస్తే నేను చూసింది ఈయన చూశారు. బాగుందనే అని అడిగారు. బాగుంది బాబా అన్నాను. ఏయ్ ప్యాకరో అన్నారు. ఎంతని అడిగారు. ఇంత డబ్బు అని చెప్పారు. ఓకే సార్. నేను చూసిన తర్వాత మళ్ళీ అక్కడ చూసా ఇంకొకటి బాగుంది. దాని మీద మళ్ళీ కళ్ళు ఇట్లా పోయింది. అది కూడా నచ్చిందా నేను అన్నారు. బాగుంది బాబా. ఏ దోణ ప్యాకరో అన్నారు. బాబా ఎందుకు బాబా, చేతిలో డబ్బులు లేదు, పైసా లేదు ఇద్దరు చేతిలో.
ఇంట్లో కూడా డబ్బులు లేదనుకోండి. దోన బక్కారు అన్నారు. అంటే ప్యాక్ చేశాడు. ప్యాక్ చేసి ఇంట్లో తీసుకొచ్చాడు. ఫస్ట్ టైం బావ నాకు కొని ఇచ్చిన డైమండ్ నెక్లెస్ అది. మరి ఆ పేమెంట్ ఎలా జరిగింది? అది బావ చనిపోయిన తర్వాత కూడా ఒక ప్రాపర్టీ ఇమ్మని అప్పుడు కొంచెం బ్యాలెన్స్ ఉంటారు. నేను వచ్చినప్పుడు వచ్చిన ఆయనకి వాళ్ళు అడిగి ఎదురింటి పొద్దున కనిపిస్తుంటారు. అంతే కదా, వాళ్ళు శ్రీహరి గారు అడగరు. ఆయన ఆయన అసలు అడుగురు. ఆ, ఇందుకే నేను ఎప్పుడైనా గుర్తు చేసి పంపేవే అంటారు, పంపిస్తాము అంతే. ఉమ్. అంటే ఆయన ప్రేమది మిమ్మల్ని ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోకుండా. మర్చిపోవు. అసలు ఎంత నాకు అట్లాంటి హస్బెండ్ ఎవరికైనా దొరుకుతారని నాకు తెలియదు. అంత ఇదిగా చూసుకుంటారు. సూపర్. అండ్ మేడం, నేను ఈ మధ్యకాలంలో ఒక 5-6 ఇంటర్వ్యూలు చేసే క్రమంలో శ్రీహరి గారితో పనిచేసిన చాలామంది దర్శకులను ఇంటర్వ్యూ చేశాను. అయితే ఎవరిని? వి సముద్ర గారిని చేశాను, సముద్ర చంద్రమహేష్ గారిని ఇంటర్వ్యూ చేశాను, ప్రేస్ రాయ చంద్రమహేష్. సో దేవి ప్రసాద్ గారిని ఇంటర్వ్యూ చేశాను. కెమెరామ్యాన్ లేదు, ఆయన డైరెక్టర్. ఓకే. వారికి శ్రీహరి గారే ఫస్ట్ సినిమా ఛాన్స్ ఇచ్చారు. అయితే ఆ సినిమా ప్రొడ్యూసర్ కారణంగా ఆగిపోయింది. ఆయన వేరే సినిమా చేశారు శ్రీకాంత్ గారితో. ఇలా చాలామంది శ్రీహరి గారితో పనిచేసిన ప్రతి ఒక్కరు ఆయన ప్రస్తావన వస్తూ ఎంత ఎమోషనల్గా మాట్లాడుతున్నారంటే, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. చంద్రమహేష్ డైరెక్టర్ మాట్లాడుతూ, ఒకరోజు శ్రీహరి నేను అసిస్టెంట్ డైరెక్టర్ని, శ్రీహరి గారు అప్పుడప్పుడే యాక్టర్గా పైకి వస్తున్నారు. ఇదే ఇంట్లో ఆ కింద స్టెప్స్ దగ్గర వాళ్ళిద్దరు నిలబడినారు. లోపల షూటింగ్ నడుస్తుంది. మహేష్ ఎప్పటికైనా ఇలాంటి ఒక ఇల్లు నేను కొనాలి అని చెప్పి శ్రీహరి గారు అన్నారంట. కట్ చేస్తే కొన్ని సంవత్సరాలకి ఇదే ఇంటిని మళ్ళీ శ్రీహరి గారు స్టార్ అయిన తర్వాత ఇదే ఇంటిని కొన్నారు. అది కాదండి, ఇది వచ్చి చంద్రమహేష్ అసిస్టెంట్గా ఏదో ఉన్నారు. బావ వచ్చి ఈ హీరో పేరు మర్చిపోయాను. పోలీస్ సినిమా అయిపోయింది, దేవా చేస్తున్నారు. ఓకే, దేవా చేస్తున్నారు. చేసినప్పటికీ ఇక్కడ పాత విలన్ సినిమా కూడా కొంచెం అప్పుడు రిలీజ్ అయింది, మీకు గుర్తుండొచ్చు. అదేదో జరుగుతుంది. ఈ పైన బాల్కనీలో నిలబడి చూసారంట. చూసి ఇట్లా ఉంటే పైన బాల్కనీలో అంటే బాబా చంద్రమహేష్ ఇద్దరు ఉంటే, ఈ ఇల్లు ఎప్పుడైనా కొంటానయ్యా అని చెప్పారు. ఈ ఇల్లు ఎప్పుడైనా కొంటానయ్యా అంటారంట. కరెక్ట్. పోలీస్, దేవా, సాంబయ్య సినిమాకి ఇదే ఇల్లు కొన్నారు. బాగా ఎంతో ఇష్టపడి కొనుక్కున్నారంట. కొనుక్కున్నారు కానీ తిప్పులు నేనే పడ్డాను చాలా. తర్వాత వాస్తు అని, తర్వాత పెయింటింగ్స్, వాస్తు 3 సారి మార్చాను. నేను ఒక్కొక్కసారి చేసినప్పుడు అంతా చెప్తాను, బాబా దీనికి ఖర్చు పెట్టేదని నిజంగా ఇట్లాంటి ఇల్లు ఇంకొకటి కొనేదాన్ని. ఎవడైనా వస్తాడు, వాస్తు బాగాలేదు అంటాడు, ఆఫీస్ రూమ్ ఇక్కడ మార్చాను, కిచెన్ ఇక్కడ మార్చు అంటాడు, ఇది ఎత్తుగా ఉంటుంది అంటాడు, ఏదో ఒకటి మార్చునే ఉంటాము. నేను లాస్ట్ చివరికి చెప్పాను, బాబా నువ్వు చెప్పేసి వెళ్ళిపోతున్నావు షూటింగ్కి, ఆ దుమ్ము ఒకటి పడదు, నాకు వచ్చి చచ్చేది నేనే, నా వల్ల కాదు బాబా, కావాలంటే మన పాత ఫ్లాట్కే వెళ్ళిపోతాం బాబా అని చెప్పాను. అప్పుడు సైలెంట్గా అయ్యారు. అంటే ఒక్కసారి మీ లైఫ్ విషయానికి వస్తే, మీరు చాలా ఇంటర్వ్యూలో చెప్పారు. సో నేను ఆ విషయం లోతుల్లోకి వెళ్ళట్లేదు, కానీ మీ జర్నీ మొత్తం చూస్తే ఒక అంతులేని కథ సినిమాలో మన జయప్రద గారి క్యారెక్టర్ లాగా అనిపిస్తుంది. కుటుంబ బాధ్యతలు చాలా చిన్న వయసులో పైన వేసుకొని అందరినీ సెటిల్ చేసి. అదే నేను మా నాన్న అబ్బాయిన కన్నే బదులు అమ్మాయిన కన్నేశారు. సో వాళ్ళదాన్ని తీర్చాను. తీర్చిన తర్వాత హ్యాడ్ అ వెరీ గుడ్ లైఫ్. బాబా నన్ను గోల్డ్ ప్లేట్లో పెట్టుకొని, గోల్డ్ కూడా చెప్పాను, వైట్ గోల్డ్లో అంటే డైమండ్ వైట్ గోల్డ్లో వజ్రాలు పెట్టిన ప్లేట్లో పెట్టుకొని నన్ను ఇట్లా చూసుకున్నారు. నన్ను అక్కడ బాగుండేదాకా నాకు అసలు ఏం లోతులేదు. బాబా నాకు ఇది కావాలంటే బాబా నేను ₹1 అడిగితే ₹1,00,000 ఇచ్చేవాళ్ళు, అట్లాగే చూసుకున్నారు నన్ను. బాబా పోయిన తర్వాత అప్పుడు తెలిసింది, ఒక 7 years నేను దీనికి వెళ్ళిపోయి మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత అప్పుడు తెలిసింది, జనాలంటే ఇట్లా ఉంటారు, చుట్టాలంటే ఇట్లా ఉంటారు, ఫ్రెండ్స్ అంటే ఇట్లా ఉంటారు. అప్పుడు తెలుసుకున్నాను. అది తెలుసుకున్న తర్వాత టుక్ సమ్ టైమ్. దాంట్లో నుంచి కూడా మా బావతోటి ఇట్లా ఉన్న వాళ్ళు ఇట్లా మారిపోయారే, అది ఆ బాధ నుంచి బయటికి రావడానికి కొంచెం టైం పట్టింది. ఇప్పుడు మనుషులంటే ఇట్లాగే ఉంటారు, మనంగా ఉంటాము.
ఇప్పుడు నా వల్ల ఏదైనా కుదిరింది అనుకోండి, నా వల్ల కలిగింది, నా దగ్గర ఇప్పుడు నాకు మించిన డబ్బు ఏదైనా ఉంటే నేను చేస్తున్నాను. గ్యారంటీ ఇప్పుడు కూడా ఇప్పుడు నా కొడుకు చిన్న కొడుకు ఇప్పుడు ఆ, హీరోగా అయ్యాడు. అవును. మేఘాం శ్రీహరి హీరోగా అయ్యాడు. శశాంక్ కూడా ఇంకా కొన్ని రోజులు డైరెక్టర్ అవుతాడు, పెద్దబాబు. అయితే వాళ్ళు కూడా చెప్పాను, అదే చెప్పాను. కానీ నాన్నలాగా ఉండొద్దు. నాన్న ఇచ్చే 100 రూపాయలు 70 రూపాయలు ఖర్చు పెట్టేసి 30%, 33% ఇన్కమ్ ట్యాక్స్ పోతుంది. మిగతాలో అది ఉంది కదా, దాంట్లో సగం మనం దాచిపెట్టుకొని సగం మనం హెల్ప్ చేస్తే పర్లేదు. ఈయన ఇంటి ఖర్చుకి మాత్రం ఇచ్చేసి మొత్తం అన్ని దానం చేసేవాడు. అట్లా ఉండొద్దని చెప్పాను. మీ ఫ్యూచర్కి కొంచెం దాచిపెట్టుకొని మిగతా చేయండి. ఇవే చేతులతో ఇదే ఇంట్లో కొన్ని లక్షల రూపాయలు ఎన్ని రోజులు మీరు తీసుకొచ్చి ఎంతమందికి డొనేషన్ ఇచ్చున్నారు? చాలా మందికి ఇచ్చాను. వారంతా శ్రీహరి గారు చనిపోయిన తర్వాత మీ కుటుంబానికి అది ఏమైనా అండగా నిలబడ్డారా? అది వచ్చి హెల్ప్ కోసం వచ్చిన వాళ్ళు, అది పర్వాలేదు. ఇప్పుడు హెల్ప్ అంటే లేదనే వస్తారు, అంటే పేదవాళ్ళే వస్తారు. ఇప్పుడు ఇప్పుడు బాబా చాలా మందిని చదివిపించారు. ఇప్పుడు వాళ్ళు చదువుకుని ఒక పోస్టుకు వెళ్తే కూడా వాళ్ళకి ఎంత వస్తుంది? 50,000 1,00,000 వస్తుంది. దాంట్లో మనం ఏం అడుగుతాము? వాళ్ళ ప్రేమ ఉంటే సరిపోతుంది. చాలా మందికి వచ్చి పోస్టులు ఇప్పించారు. చెప్పుకోవాలంటే చాలా ఉంది, బయటకు చెప్తే బాబా కాదు వాళ్ళకి అసహ్యంగా. అది చాలా మందికి పోస్టులు ఇప్పించారు, చాలా చేశారు. కానీ ఎవరికి అది అది ఒక విశ్వాసం కూడా వద్దు, విశ్వాసం కూడా వద్దు. ఒక ఆయన చేశారు, ఆయన ఫ్యామిలీ ఇట్లా ఉందే, వాళ్ళు ఎట్లా ఉన్నారు, ఎట్లా వాళ్ళకి అందరికీ తెలుసు. బాబా ఇట్లా హెల్ప్ చేస్తున్నారు అనేది అందరికీ తెలుసు. చేసి వాళ్ళు ఎట్లా బతుకుతున్నారు, వాళ్ళు భోజనంకి ఏం చేస్తారు, అది అడగడానికి కూడా ఒక్క మనిషి లేదు. తిన్నారా లేదా అని అడగడానికి కూడా లేదు. అదే మేడం నేను ఎట్లా ఉన్నారు. అయితే ఇంకో విషయం, శ్రీహరి గారు సినిమాలు చేస్తున్నప్పుడు, ఆయన బతికున్నప్పుడు ఎంతోమందికి దానం వేరు, అప్పు వేరు. అంటే మీరు ఏదో వడ్డీకి కాదు, చేబూదులు ఇచ్చున్నారు. ఆయన చనిపోయిన తరువాత పక్క రోజే నేను శ్రీహరికి డబ్బులు ఇచ్చేసాను, శ్రీహరి నా దగ్గర డబ్బులు తీసేసుకున్నాడు అని అబద్ధం చెప్పి, లేదా ఇప్పటికీ మొహం చాటేసి ఎన్ని రూపాయలు మీకు బయట ఆగిపోయినాయి? చాలా అండి. దానం చేసింది వేరే, అవును, అప్పుకి ఇచ్చింది వేరే. అప్పు కాదు, హరి ఇట్లా కొంత హరి అని చెప్తే ఇచ్చేవాడు. ఇట్లా ఇచ్చేసా హరి అని చెప్పిన వాళ్ళు ఉన్నారు. తర్వాత వచ్చి బాగా వచ్చి ఆ డబ్బు వచ్చి ఏం చేస్తాం, తర్వాత తీసుకొచ్చలే, వాళ్ళు కూడా పరిస్థితి ఇట్లా ఉంది అని. అట్లా చాలా ఉంది, చాలా మంది ఉన్నారు. ఎవరు తీసుకున్నారో వాళ్ళ మనసాక్షికి తెలుసు. ఆ రోజుల్లోనే ఆ అమౌంట్ 1 కోటి దాటింది. నేను ఒక 2-3 దగ్గర పంపించాను. పంపిస్తే నా బ్రదర్స్ ఇప్పుడు లేదు, వాళ్ళు ఇద్దరు లేదు. పంపిస్తే వాళ్ళు చెప్పారంట, లేదు అప్పుడే ఇచ్చేసామంటే. బాబాది పైసా చెక్ నుంచి డబ్బు నుంచి ఏది ఇచ్చినా, నాకు ఇంట్లో డబ్బు లేకపోతే బాబాకు ఫోన్ చేశాను, బాబా డబ్బు లేదంటే కంపెనీ నుంచి 2 లక్షలు దేని బట్టి ఉందో అట్లా తీసుకొని పంపిస్తారు. ఏది కూడా నాకు తెలియకుండా బయటికి వెళ్ళడానికి ఛాన్సెస్ లేదు. అది ఇచ్చానంటే సరే మోసం చేస్తున్నారు, మోసం చేయని దాంతో ఏంటి వాళ్ళు బాగుంటారా? ఇప్పుడు మేము బాగానే ఉన్నాము, అదే కార్లు ఉంది, అదే ఇంట్లో ఉన్నాము, అదే కరెంట్ బిల్ కడుతున్నాము, అదే పని వాళ్ళు ఉన్నారు. మధ్యలో కష్టపడినా మళ్ళీ ఒక పొజిషన్కి వచ్చాము కదా. మేము ఎవరి దగ్గర వెళ్ళి ఇప్పుడు దాకా చేయి చాపలేదు కదా. మా తిండి మేము తింటున్నాము. మేము ఇప్పుడు ఉల్టా మనుషులకు పెడుతున్నాము కదా, ఎవరి దగ్గర నుంచి మేము తినలేదు. కొన్ని అప్పుడు బాధపడ్డాను, తర్వాత చీపోని వదిలేశాను. పోనీ వాళ్ళు బాగుంటారు, పైన దేవుడు అని ఒక వాడు ఉన్నాడు, వాళ్ళు చూసుకుంటారు. కానీ ఆ మొత్తం ఏమంటూ ఆ రోజుల్లోనే 1 కోటి దాకా ఉండింది. ఎందుకంటే లెక్కలు ఎందుకండి, ఎవరు తీసుకున్నారో వాళ్ళకి తెలుసు. అండ్ ఇంకో చిన్న డౌట్ మేడం, యాక్చువల్గా మీ కుటుంబ పరిస్థితుల వల్ల మీరు డ్యాన్సర్ అయ్యారు. ఫస్ట్ ఒక సినిమా యాక్టింగ్ చేశారు, అక్కడి నుంచి తర్వాత డ్యాన్సర్ అయ్యారు. అంటే చిన్నప్పటి నుంచి డ్యాన్స్ నేర్చుకుంది కాదు, డ్యాన్స్ మీకు పుట్టుకతోనే అబ్బింది కాదు, అవసరం కోసం డ్యాన్స్ దగ్గరికి వెళ్ళారు మీరు. అలాంటిది అంత తక్కువ టైంలో మెగాస్టార్ చిరంజీవి గారు లాంటి ఒక సూపర్ డాన్సర్తో ఆయన్ని మ్యాచ్ చేసే విధంగా అంత బాగా డ్యాన్స్ ఎలా రాగలిగింది అతి తక్కువ కాలంలో? యాక్చువల్లీ మా నాన్న వచ్చి ఒక డాన్సర్, గ్రూప్ డాన్సర్గా ఉండి అసిస్టెంట్గా అయ్యి తర్వాత హీరో అయ్యారు. సో ఆ బ్లడ్ ఉండొచ్చు, ఆ బ్లడ్ ఉంటుంది నా బాడీలో. సో అందుకని నేను కూడా పట్టుదల పట్టి
కన్నడ సినిమాలో ఒక సినిమాలో వచ్చి మొత్తం జనరేటర్ అన్ని ఆఫ్ చేసేసి కరెంట్ లేదని చెప్పి పంపించేశారు ఫస్ట్ నా బిగినింగ్లో డాన్స్ రాలేదని మిమ్మల్ని నన్ను పంపించేశారు. ఆ, తర్వాత వచ్చి ఎక్కడ వెళ్ళినా కష్టపడి ఒక్క మూమెంట్ రాదు. మాస్టర్స్ అయితే నన్ను తిట్టలేరు, ఎందుకంటే మా నాన్న డాన్సర్గా ఉండి హీరోగా అయ్యారు కాబట్టి. కరెక్ట్. వాళ్ళందరూ ఇప్పుడు కొరియోగ్రాఫర్గా ఉన్నారు. మా నాన్నతో డాన్సర్గా చేసిన వాళ్ళందరూ. సో తిట్టలేకపోయారు నన్ను. పక్కన ఈ అసిస్టెంట్స్ ఉంటారు కదా, వాళ్ళకి తిట్లు పడుతుంది. అది నాకే లోపల గుచ్చుతుంది. అది వాళ్ళని తిట్టడం కాదు, శాంతి నిన్న తిడుతున్నారు అనేది నాకు తెలుసు. మిమ్మల్ని తిట్టలేక వాళ్ళని తిడుతున్నారు అనేది నాకు తెలుసు. సో అప్పటికే నేను పట్టుబడి డాన్స్ క్లాస్కి వెళ్ళడం మొదలుపెట్టాను. కళా మాస్టర్ క్లాస్, ఫస్ట్ రఘు మాస్టర్ క్లాస్కి వెళ్ళాను. రఘు మాస్టర్ క్లాస్ వచ్చి రఘు మాస్టర్ చాలా బిజీ అయిపోయారు. తర్వాత వాళ్ళు కళా మాస్టర్ ఇప్పుడు ఉన్నారు కదా, కళ ఇది చేసుకుంది, కళ దగ్గర నేర్చుకున్నాను. తర్వాత వచ్చి జయంతి కానీ వాళ్ళ సిస్టర్ పెద్దక్క, కళ బిజీ అయిపోయింది. నేను పెళ్ళి అయిన రోజు కూడా డాన్స్ క్లాస్ అటెండ్ చేసి ఫ్లైట్ ఎక్కాను మేడం. సో అది ఉండొచ్చు పక్కన చేసిన వాళ్ళు. నాకు వీళ్ళు వాళ్ళు అనేది లేదండి. నాకు ఎవరైనా డాన్స్ చేస్తే అదే డబ్బు ఇస్తారు నాకు. ఇప్పుడు మీకు ఇంటర్వ్యూ ఇచ్చినా ఒకటే, నాకు ఇంకొక వాళ్ళకి ఇంటర్వ్యూ ఇచ్చినా ఇదే ఆన్సర్ నేను చెప్తాను. మీకు ఏది జవాబు చేస్తున్నానో, నా ఇక్కడి నుంచి ఏది నిజం ఉందో అదే చెప్తాను. ఇంకొక వాళ్ళ దగ్గర నుంచి అబద్ధాలు చెప్పలేను. సో ఎవరైనా సరే, అది హీరో అయినా సరే, కామెడియన్ అయినా సరే, విలన్ అయినా సరే, నాకు వచ్చింది నేను చేస్తాను. అది ఆయన పెద్ద స్టార్గా ఉంది కాబట్టి, ఎక్కువ జనాలు చూస్తారు కాబట్టి, ఆయనకి పిచ్చి ఫ్యాన్స్ ఉన్నారు కాబట్టి ఎక్కువ రీచ్ అయింది అది. అయితే ఆ టైంలో చిరంజీవికి డ్యాన్స్లో కాంపిటీషన్ ఇవ్వగల అతి కొద్ది మంది హీరోయిన్స్లో, డాన్సర్స్లో శాంతి మాత్రమే ముందు వరుసలో ఉండేదని చెప్పి ఒక టాక్ అనమాట. నన్ను అడిగినట్టు చిరంజీవి గారిని అడుగుతారా మీరు? అడగగలుగుతారా? మీరు చెప్పండి. నేను చెప్పను, ఆయన లేడు. నాకు చాలా మంది అడిగారు, చాలా మంది నేను చెప్పేశాను. నీకు ఎప్పుడైనా చిరంజీవి గారిని ఇంటర్వ్యూ చేస్తే ఆయన అడగండి. అమ్మాయి మీ పక్కన బాగా చేసిన దాంట్లోని ఒక మాట అడగండి. ఆయన నోటితోటి ఓకే నాకు కొంచెం ఈక్వల్గా చేసిందని అని ఆయన చెప్తే నేను ఒప్పుకుంటాను. అమ్మో, అసలు రౌడీ అల్లుల్లో పాట మేడం, ఆ స్టెప్స్ ఉంటాయి కదా. అదే చెప్తున్నాను, ఆయన నోటితో చెప్తే నేను ఒప్పుకుంటా. సూపర్. నేను చాలా మీ క్లోజ్ పీపుల్ నుంచి తెలుసుకున్న విషయం ఏంటంటే, మీరు ఎన్ని సినిమాలకు పనిచేశారో అందులో సగం సినిమాలకు కూడా పూర్తిగా రెమ్యునరేషన్ తీసుకోలేదు, రెమ్యునరేషన్ రాలేదు. సగం కాదు, 75% రాలేదు. నాకు మెడ్రాస్లో ఒక ఇల్లు ఉంది, ఒక 2 ఫ్లాట్ ఉంది, చిన్న పొలం, చిన్నది బాగా చిన్నది ఉంది. తప్పితే నా దగ్గర ఏం లేదు. సంపాదించుకుంది ఏం లేదు. సంపాదించింది వచ్చి పెళ్ళిళ్ళు చేసి పెట్టాను ఇంట్లో. దానికి ఏదైనా మనమే కదా చేయాలి, దానికి పోయింది. నేను వచ్చినప్పుడు కొంచెం బంగారం తీసుకొచ్చాను. అండ్ మా మణిరత్నం గారిది సఖి అని మూవీ ఉంటుంది, మాధవన్ గారి. వాళ్ళు పెళ్లి చేసుకున్న తర్వాత ఇంట్లో చెప్పకుండా శాలిని మా కథనా? అది మీ కథే లాగా ఉంది. ఓ మాది తెలిసిన తర్వాత వాళ్ళు తీసారు. మణిరత్నం మీ కథే సినిమాగా తీసారేమో, మీది శ్రీహరి గారిది. లేదు, యాక్చువల్లీ నేను బావ ప్రేమలో పడినప్పుడు నేను కొంచెం అందరికి తెలిసిన ఫేస్. నేను బావ వచ్చి అప్పుడే చిన్న వేషాలు వేస్తున్నారు. నేను వచ్చి బావాని వచ్చి ఆయన గుణం ఉంటుంది కదా, అది చూసి పెళ్ళికి ఒప్పుకున్నాను. ఇంకా అందంగా కూడా ఉంటారు, దాంట్లో డౌట్ అసలు ఏం లేదు. చాలా అందంగా ఉంటారు. ఉన్న హీరోస్లో అందరికంటే అందం అంటే మా ఆయన అందంగా ఉంటారు. సో అప్పుడు వచ్చి ఎవరో చెప్పారు, ఆయన ఫ్రెండ్స్ దగ్గర ఉన్న వాళ్ళు, కొంచెం సినిమా వాళ్ళందరూ, అది ఎక్కడ అయ్యా నేను పెళ్లి చేసుకుంటుంది, ఊరుగా నేను తిప్పుతుంది, అమ్మాయి పొజిషన్ ఏముంది, నువ్వు ఎక్కడ ఉన్నావు, నిన్న పెళ్లి చేసుకోదు అని చెప్పారంట. బట్ ఆల్రెడీ ఆయన ఫస్ట్ ఎప్పుడు నన్ను అప్రోచ్ చేశారో పెళ్లి చేసుకున్నానని అడిగారు. అడిగితే మెడ్రాస్ ఊరికే చెప్పాను, ఇట్లా చాలామంది అడుగుతుంటారు, మెడ్రాస్కి రండి మా అమ్మ దగ్గర అడగని చెప్పాను. వచ్చేసాడు, ఇంటికి వచ్చేసాడు. స్ట్రైట్ ఇంటికి వచ్చేసి మా అమ్మని అడిగాను. నేను మా అమ్మకి ఆల్రెడీ చెప్పాను, ఒక పిచ్చాడు కూడా వచ్చి అడిగాడు, కానీ చూడడానికి అందంగా ఉన్నాడమ్మా అని చెప్పాను. ఇప్పుడే ఇట్లా చిన్న ఇది ఎలా చేస్తున్నారమ్మా అని చెప్పాను. అండ్ స్ట్రైట్గా ఇంటికి వచ్చేసారు. మా ఇల్లు లోపల దాక్కొని లేదని చెప్పడానికి కూడా లేదు, మాది చాలా బాగా చిన్న ఇల్లు. ఆ రూమ్ నుంచి బయటకు వస్తే రోడ్డు కనిపిస్తుంది.
వచ్చేసారు. వస్తే రమ్మని చెప్పాము, కూర్చున్నారు. వచ్చి స్ట్రైట్ మా అమ్మతో వెళ్ళి మాట్లాడారు. నేను షూటింగ్ వెళ్ళిపోతాను కదా, ఈయన అప్పుడప్పుడు మెడ్రాస్లో ఉండిపోయారంట. నేను షూటింగ్ వెళ్ళిపోతాను కదా, యాక్చువల్లీ ప్రేమించిన వాళ్ళు అమ్మాయిల దగ్గర వెళ్తారు కదా, ఈయన మా అమ్మతో దగ్గర వెళ్ళిపోయేవాడు. అక్కడికి వెళ్ళి మా అమ్మ దగ్గర కూర్చొని ఆయన ఈ దగ్గర వచ్చి ఇట్లా అక్కడ మంచి మార్కులు కొట్టేశారు. అక్కడ 100% 10% కొట్టేశాడు. మా అమ్మ నన్ను గోకడం మొదలుపెట్టింది. పెళ్లి చేసుకో ఇంకా ఎప్పుడు దాకా ఇది చేస్తావు, పెళ్లి చేసుకో. అప్పుడు నాకు ఇంకా 2-3 పెళ్లి కావాల్సింది ఉంది, డబ్బులు కూడా అంత లేదు నా దగ్గర. ఏమన్నా చెప్పాను కదా, ఫుల్ అమౌంట్ ఎప్పుడు రాలేదు. సో నేను చెప్పాను, బావకి చెప్పాను, ఒక చిన్న వాళ్ళు ఇద్దరు అప్పుడు బాగా చిన్న పిల్లలు, మా లాస్ట్ తమ్ముడు చెల్లి, వాళ్ళకి పెళ్ళికి నేను ఏదైనా పెట్టాలి, అమ్మాయికి నగలు పెట్టాలి, అబ్బాయికి కూడా పెళ్ళికి కూడా ఏదైనా ఒకటి, వాడికైనా ఏదైనా ఒకటి చేయాలి, ఫ్యూచర్కి ఏదైనా చేయాలని చెప్తే సరైన ఒప్పుకున్నారు. మళ్ళీ మా అన్న కొడుకు గుండు చేయడానికి వెళ్ళాము. వాడు కూడా ఇప్పుడు రాకేష్ అని, వాడు ఇప్పుడు యూఎస్లో ఉన్నాడు. వాడికి ఫస్ట్ ఇయర్కి 11th మంత్కి తలగీకి అదే గుండు చేసుకుంటారు కదా, దానికి వెళ్ళాము. ఈయన బాబా ఉన్నారు, ఆయన ఆల్మోస్ట్ 1 monthలో నేను ఎక్కడ ఉంటే అక్కడే ఉంటారు. నేను ఎక్కడికి వెళ్తే ఇక్కడ వేరే ఎక్కడ వెళ్ళినా కూడా దూరం నుంచి ఇట్లా చూస్తుంటాడు. ఇదే అయిపోయింది నా కథలు మొత్తము. ఇంకా ఒప్పుకున్న తర్వాత ఇంకా ఏముంది, ఎక్కడ పడితే అక్కడ వచ్చేస్తారు. తర్వాత వచ్చి మా అమ్మకి వచ్చేసారు. వచ్చి ఇట్లా గుడికి వెళ్తున్నామంటే ఆయన కూడా వచ్చేసారు, బావ కూడా ఉన్నారు. అప్పటికి మా అమ్మ, మా అక్క, పౌలిన్ అలెగ్జాండర్, మా అక్క పెద్ద అక్క, వాళ్ళ ఆయన అలెగ్జాండర్ అల్లుప అని పిలుస్తాము. వీళ్ళు ముగ్గురు బాగా క్లోజ్ అయిపోయారు. బాగా అంటే బాగా క్లోజ్. నేను షూటింగ్ 2 గంటకి 3 గంటకి వస్తాను, వీళ్ళు సిట్టింగ్స్ అన్నీ వీళ్ళు నలుగురు. మా అమ్మ పడుకుంటే కూడా నేను వచ్చేదాకా వీళ్ళు ముగ్గురే కూర్చుని ఉంటారు టెర్రస్లో. ఈయన కూడా కరెక్ట్ టైంగా, ఆయన తెలుసుకొని వచ్చారో తెలియక వచ్చారో తెలియదు, కరెక్ట్గా వచ్చారు. గుడికి వెళ్తున్నాము, అందరూ ఒక 4-5 బండిలు వెళ్తున్నాము. ఈయన కూడా వచ్చారు. గర్భగుడి లోపల తీసుకెళ్తారు, పెద్దమ్మ తల్లి పెరిబాళెత్తమ్మ అని చెప్పి ఉంది లోపల. దాని లోపల వెళ్ళి పూజ చేపిస్తాం. అప్పుడు పేరు ఉంది కాబట్టి నాకు లోపల తీసుకెళ్తారు, గర్భస్థలం అంటారు కదా, గర్భగుడి లోపల. అక్కడ వెళ్ళి పూజ చేసిన పూజ అంతా అయింది. ఈయన సడన్గా వచ్చి ఇప్పుడు పెళ్లి చేసుకోవాలని తాళి తీసుకొని చూపిస్తున్నారు. ఇంత పెద్ద తాళి పుట్టు 2 ఉంది. నాకైతే ఆయన ఇట్లా చూస్తున్నాను, నా అమ్మని ఇట్లా చూస్తున్నాను, మా అమ్మ నన్ను ఇట్లా చూస్తుంది. ఏడుపు, మా అమ్మ ఒక సైడ్ ఏడుపు. నాకేమో అర్థం కావట్లేదు. నేను చెప్తున్నాను బాబాకి, నేను అప్పుడు బాబాని పిలిచేదాన్ని, బాబా నేను నిన్నే కదా పెళ్లి చేసుకుంటాను, మా అమ్మకి వచ్చి నన్ను గ్రాండ్గా పెళ్లి చేయాలని ఇది ఉంది, ఒక 5-6 years ఆగుతామని చెప్పాము కదా, ఇప్పుడు ఉంది కదా అంటే, లేదు ఇప్పుడే పెళ్లి చేసుకోవాలి అని ఆయన ఏడవడం మొదలు పెట్టేశారు. బాబా ఏం అర్థం కాలేదు. మా అమ్మ ఏమో కోయంగా ఏడుస్తుంది. శ్రీహరి గారు కూడా ఏడ్చారా? ఏడుస్తున్నారు. నేను చేసుకోలేదు, ఇప్పుడు వద్దని చెప్పితే ఆయన ఏడుస్తున్నారు. సరే నాకు ఏం అర్థం కాదు. సరే వెళ్ళి ఒక కరుగమణి ఉంటుంది కదా, బ్లాక్ పూసలు, నల్ల పూస, కొయ్యలు అమ్ముతుంటారు గుడి బయట, వెళ్ళి తీసుకుని రమ్మని చెప్పాను. ఇక్కడ ట్రెడిషన్ వచ్చి బ్లాక్ పూసలే కదా, తెలుగు వాళ్ళు బ్లాక్ ఇదే వేస్తారు, నల్ల పూసలు వేస్తారు. అది వెళ్ళి తీసుకుని రమ్మని చెప్పాను. వచ్చి తాళి కట్టమని చెప్పాను. మా అమ్మ ఇంకా ఓకే కూడా చెప్పలేదు. తాళి కట్టమని చెప్పాను, తాళి కట్టారు. తాళి కట్టిన తర్వాత మళ్ళీ ఆ కరుగమణి అది నల్ల పూసలు కట్టమని చెప్పాను, కట్టారు. ఆ తాళి నేనే ఇప్పేసి తీసి ఉండిలో వేసేసాను. చెప్పాను ఓకేనా బాబా అని చెప్పాను. ఆయనకు ఫుల్ ఖుషి. మా అమ్మ ఏడ్చింది. ఆయన చెప్పాను, మా అమ్మ ఎట్లయినా ఆయనే పెళ్లి చేసుకోబోతున్నాను, అది అప్పుడు చేసుకుంటే ఏంటి, ఇప్పుడు చేసుకుంటే ఏంటి, బయటకు ఎవరికి తెలీదు, నేను అందరికీ అన్నీ చేసిన తర్వాతనే బయటకు చెప్తాము అని ఇది చేసిన తర్వాత అప్పుడు సమాధానం అయింది. అమ్మ ముందు, అమ్మవారి ముందు పెళ్ళయింది. మా ఇంట్లో అందరూ ఉన్నారు. నా సైడు మా అక్క, మా బావ, మా అల్లుప, మా అన్న, వదిన, మా తమ్ముళ్ళు, మా చెల్లెలు, తమ్ముళ్ళు అందరూ ఉన్నాము. మాకు చుట్టాలు ఒక 2-3 ఉన్నారు. ధనక అని ఒక అక్క ఉంది, ధనక, మేమందరూ ఉన్నాము. వాళ్ళ ముందు వాళ్ళందరూ ఉన్నారు. ఆ తాలిబొట్టు మీరు హుండీలో వేయడం ఏంటంటే మొక్క, అది శ్రీహరి గారితో పెళ్ళి లేదు. నేను ఎప్పుడు ఆర్టిస్ట్ అయినా అప్పుడే, అంటే అప్పుడు వచ్చి సినిమా వాళ్ళ లైఫే బాగుండదని ఒక టాక్ ఉండింది. అప్పుడు సినిమా వాళ్ళు ఎవరు పెళ్లి చేసుకుని ఎప్పుడు
ఒక డైవర్స్ అయిపోతుంది లేకపోతే విడిపోయి వచ్చేస్తారు, అది టాక్ ఉండింది. నేను మొక్కుకున్నాను, నాకు డబ్బు లేని వాయిన అయినా పర్వాలేదు, నాకు మంచి మొగుడు దొరకాలి, నన్ను చివరి దాకా పెట్టుకొని ఇదని నేను మొక్కుకున్నాను. సో నాకు మంచి మొగుడు దొరికాడు, అందుకని నా తాలిబొట్టు తీసివేసి కరగమని వేసుకున్నాను. మంచి మొగుడు ఏంది మేడం, బంగారం దొరికేసి. బంగారం. అయితే ఒక చిన్న డౌట్ మేడం ఈ విషయంలోనే, మీరు అప్పటికే పెద్ద స్టార్, అన్ని భాషల్లో మీరు సినిమాలు చేస్తున్నారు, శ్రీహరి గారు అప్కమింగ్. అయితే మీరు ఆ సమయంలో ఒక మాట అన్నారంట శ్రీహరి గారితో, బావా నువ్వు సక్సెస్ కాకపోయినా పర్లేదు, రిక్షా తొక్కి నువ్వు ఎంత సంపాదిస్తావు నాకు అంతే పెట్టు, కానీ నన్ను ప్రేమగా చూసుకో జీవితాంతం అని చెప్పి అన్నారంట. అవును, నాకు కావాల్సింది ఒక ఆడదానికి ఏం కావాలండి, కట్టుకోవడానికి ఒక చీర, కప్పుకోవడానికి ఒక బట్ట, తిండి, కడుపు నిండే తిండి. అది ఒక్కొక్క వాళ్ళకి 3 పూట పెట్టగలుగుతాడు, లేకపోతే 1 పూట అయినా పెట్టగలుగుతాడు. మగవాడు అంటే పెడతాడు, అది చాలు కదా, ఇంకేం కావాలి. నా మొగుడికి నేను అందంగా కనిపించాలి, పక్క ఇంటి వాడుకో ఎదురింటి వాడుకో లేకపోతే రోడ్లో వెళ్తున్న వస్తున్న వాళ్ళకే కాదు, నా మొగుడికి నేను చచ్చేదాకా నేను అందంగా ఉండాలి. అది ఒకటే నా మైండ్లో ఉండింది. సో నాకు నేను పెద్దగా హోటల్కి వెళ్ళి తినే మనిషియో, పబ్కి వెళ్ళే మనిషియో, లేకపోతే అట్టి తిరిగే మనిషియో, ఫ్రెండ్సో, అది అసలు నాకేం లేదు. నేను నా షూటింగ్, నా ఇల్లు, నాకని ఇండస్ట్రీలో ఫ్రెండ్స్ ఎవరు లేదు. ఎక్కడ పార్టీకి ఇప్పుడు దాకా ఏ పార్టీకి ఇప్పుడు దాకా వెళ్ళట్లేదు, ఇప్పుడు దాకా అటెండ్ చేయలేదు. నాకు కావాల్సింది అంతే కదా, నాకు ఒక్కొక్క కప్పుకోవడానికి ఒక బట్టలు, అది పట్టు ఉంటే ఏంటి, కాటన్ ఉంటే ఏంటి, 100 రూపాయలు కొన్ని ఇస్తే కూడా వేసుకుంటాను. నాకు ఇప్పటికీ 100 రూపాయల డ్రెస్ 100 రూపాయలు చెప్పులు వేసుకొని తిరుగుతాను ఇంట్లో. మా కొడుకులు తిరుగుతుంటారు. ఐఎమ్ కాన్ఫిడెంట్, నేను దాంట్లో ఉన్నాను, నేను బతకగలుగుతాను దాంతో. బాబాకి చెప్పాను, లేకపోతే నీకు సినిమాకి రాకపోయినా నువ్వు ఏదైనా ఒక పని చేస్తావు కదా, దాన్ని తిండి పెడతావు కదా, అది చాలు నాకు. ఆ నమ్మకం నాకు ఉంది, నువ్వు పెడతావని నమ్మకం ఉంది, నేనైనా చేసుకుంటాను నేను చెప్పాను. గొప్ప ప్రేమ కదా మేడం. అవును అది. అయితే ఈ మొత్తం ప్రయాణంలో మీ పెళ్ళి అయిపోయిన తర్వాత మీరు అఫిషియల్గా పెళ్లి చేసుకునే ఈ గ్యాప్లో 4 సంవత్సరాలు ఎంతో టైం, 5 సంవత్సరాల సమయం ఉంది. ఈ గ్యాప్లో చాలామంది, అంటే నేను పేరు చెప్పట్లేదు, మీరు కూడా చెప్పాల్సిన అవసరం లేదు, చాలామంది పెద్ద పెద్ద హీరోలే మీ దగ్గరికి వచ్చి శ్రీహరి గారి గురించి చెడుగా చెప్పేవారట. చెడ్డగా అంటే అమ్మాయి తిరిగిపోతాడు అట్లా ఇట్లా, ఆ చెడ్డ పేరు ఇప్పుడు దాకా బాగా లేదు, అమ్మాయిల విషయంలో తాగుపోతాడు అనేది ఏం లేదు. నా గురించి కూడా చెప్పారంట, అది వదిలేసి వెళ్ళిపోతుందని కూడా, అంత పెద్ద దీన్ని చేసుకున్నావు నువ్వు, అది వదిలేసి డబ్బు ఉన్నవాడు దొరికితే వెళ్ళిపోతుందని కూడా ఆయన కూడా చెప్పారంట. ఆ మాట కూడా చెప్పాలి కదా, అట్లా నాకు కూడా చెప్పారు, చాలా పెద్ద పెద్ద వాళ్ళు కూడా చెప్పారు, అతను పెళ్లి చేసుకుని నీకు అంత పేరు వేరుంది, మరి మీ పేరు చెడిపోతుంది, రేపు అతను రాకపోతే, ఇండస్ట్రీలో రాకపోతే ఏం చేస్తామంటే అది నా ప్రాబ్లం, ఆయన ఏది పెడితే నేను తింటాను, ఇంకా వాళ్ళ గురించి మీరు మాట్లాడవద్దు, నేను ఎవరి దగ్గర వెళ్ళి చేయి చాపను, ఆయన ఏది పెడితే నేను తిన్నాను, దాని గురించి ఏం చెప్పొద్దని చెప్పాను. ఈ మాట వెళ్ళి బాబా కూడా చెప్పాను, బాబా ఆ రోజు ఎవరైనా చెప్తే వెళ్ళి బాబాకి చెప్తాను, బాబా నీ గురించి అట్లా చెప్పారు బాబా అని చెప్తాను, నవ్వుకుంటాం ఇద్దరు అంతే. అండ్ అయితే మీ ముందు నేను శ్రీహరి గారి కష్టాన్ని నేను చెప్పడం అనేది చాలా బాగుండదు, ఎందుకంటే మీరు ప్రత్యక్షంగా చూసిన వ్యక్తి. అయితే నాకు తెలిసిన కొన్ని విషయాలు మాత్రం మీకు షేర్ చేయాలి మేడం. మిమ్మల్ని పెళ్లి చేసుకున్న తర్వాత ఆయన లైఫ్ని ఎంత సీరియస్గా తీసుకున్నారంటే, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. తాజ్మహల్ అనో సంథింగ్ ఏదో ఒక సినిమా ఉంది, దాంట్లో శ్రీకాంత్ గారిది, దాంట్లో ఒక చిన్న రోల్ ఉంది, దాంట్లో ఆర్టిస్టులు ఆప్షన్స్ రాస్తారు కదా, 3rd ఆప్షన్లో శ్రీహరి గారి పేరు ఉంది, 1st 2nd ఎవరిదో పేరు ఉంది. ఆమె తరువాత ఈ విషయం తెలిసి ఈయన నాయుడు గారి దగ్గరికి వెళ్ళారు, రామనాయుడు గారి దగ్గరికి వెళ్తే, ఇది ఇలా అనుకుంటున్నాము, గెటప్ నీకు సెట్ అవుద్దా లేదని డౌట్గా ఉంది, అందుకని నీకు 3rd నేమ్ రాసేము, చూద్దాంలే హరి అని సంథింగ్ ఏదో అన్నాడంట నాయుడు గారు. 1 అవర్లో వెళ్ళి ఆ గెటప్ కావాల్సిన ఆ మేకప్ అవన్నీ ఆయన కొనుక్కొని నాయుడు గారి దగ్గరికి వెళ్ళి కనిపించి, కరెక్ట్ నువ్వే కరెక్ట్ అనిపించుకొని ఆ క్యారెక్టర్ ఆయన తీసుకున్నారంట. లేదు, ఇది తాజ్మహల్ అయినప్పుడు ఏ సంవత్సరం అది, ఇది ఇయర్ నాకు గుర్తులేదు. తాజ్మహల్ చేసినప్పుడు మాకు పెళ్ళి అయిపోయిందో నాకు సరిగా గుర్తులేదు, బట్ తాజ్మహల్ చేసినప్పుడు దాని కో డైరెక్టర్ ఎవరు, బాబాకి అప్పుడు ఉన్న కో డైరెక్టర్స్ వచ్చి చాలా మంది వాళ్ళందరికీ నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి. వాళ్ళు ఇప్పుడు చాలా మంది ఇప్పుడు డైరెక్టర్స్ అయిపోయారు. ఎవరు డైరెక్టర్లు కాబోతున్నారో ముందే పసిగట్టి, అట్లా ఏం లేదు బాబా, ఇట్లా కాదు, కో డైరెక్టర్స్ వచ్చి బాబాకి హెల్ప్ చేశారు.
సార్ ఈ వేషం ఏంటి సార్, శ్రీహరి డైలాగ్ చెప్పగలుగుతాడు, అందంగా ఉన్నాడు, మ్మ్. మంచి ఫిజిక్స్ ఉందని చెప్పేసి అది హలో బ్రదర్ కూడా అట్లాగే. మేడం. అదే కాదు, చాలా సినిమాలు అప్పుడు చాలా సినిమాలకు వచ్చి కో డైరెక్టర్స్ ఇప్పుడు సురేష్ అన్న అని ఉన్నారు, అవును. ఆ తర్వాత వచ్చి శారది అన్న, తర్వాత శంకర్, ఇప్పుడు శంకర్ ఎన్ శంకర్, ఎన్ శంకర్, ఇట్లా చాలామంది కో డైరెక్టర్స్ అందరూ వచ్చి వాళ్ళు అప్పుడు వచ్చి బాబాకి వచ్చి వాళ్ళు వచ్చి డైరెక్టర్స్ దగ్గర హీరో దగ్గర ఇతను బాగా చేయగలుగుతాడని అట్లా కో డైరెక్టర్స్ అందరూ చాలామంది సపోర్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు. అందుకే బాబా హీరో అయినప్పుడు వీళ్ళందరికీ సినిమా వేషాలు, అది డైరెక్షన్ వేషాలు, ఎన్ శంకర్ కానీ శారదన్నకి ఇచ్చినట్టున్నారు, సురేష్ అన్న కూడా ఇచ్చినట్టున్నారు. గులాబీ గులాబీ వచ్చి అప్పుడు మా దగ్గర ఇదిగా ఉన్నాడు, గులాబీ శ్రీనని చాలామందికి ఇది చేశారు. శ్రీహరి గారు చేసిన సినిమాల్లో మీకు బాగా ఇష్టమైన సినిమా ఏంటి? హీరోగా కానీ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా కానీ? నువ్వు వస్తానంటే నేను వద్దంటే నా ఇష్టము. ఆయన కామెడీగా చేసిన సినిమాలన్నీ నాకు అంటే డి సినిమా ఒకటి ఇష్టము, తర్వాత వచ్చి నువ్వు వస్తానంటే వద్దంటానా, తర్వాత ఈ క్యారెక్టర్ చేశారు కొన్ని సినిమాలు, అదెంత బాగా ఇష్టము. హీరోగా వచ్చి భద్రాచలం ఒకటి బాగా ఇష్టం నాకు. తర్వాత అన్న చెల్లి క్యారెక్టర్ ఒకటి ఉంటుంది, శివాజీ అనుకుంటాను, చెల్లి కోసం త్యాగం చేస్తారు, శివాజీ కాదు అది, ఒక చెల్లికి ఒక సైడ్ మొత్తం పోతుంది, సినిమా పేరు మర్చిపోయాను, సంగీత చేసింది సిస్టర్ క్యారెక్టర్, ఓకే, వైఫ్ క్యారెక్టర్ సంగీత అని చేసింది. అన్నాళ్ళు మొత్తం అందరు మోసం చేస్తారు, అన్న తమ్ముళ్ళు అంతా మోసం చేస్తారు, వైఫ్ కోసం ఇది చేస్తారు, వాళ్ళ కోసం అన్ని త్యాగం చేసి క్లైమాక్స్లో తెలుస్తుంది వీటిలో అన్న తమ్ముళ్ళు మోసం చేశారని. ఆ సినిమా ఒకటి బాగా ఇష్టము. కొన్ని సినిమాల్లో చేశాను నేను, ఆయన సరిగా చేయకపోయినా చెప్పేస్తాను బాబాకి, బాబా ఈ సీన్ సరిగా చేయలేదు అని చెప్పేసాను. చాలా సినిమాలు ఉన్నాయి. అండ్ మగధీర సమయానికి శ్రీహరి గారు హీరోగా ఆయన చాలా బిజీగా ఉన్నారు. యాక్చువల్లీ చెప్పాలంటే ఫస్ట్ మహేంద్ర చూసినప్పుడు, సారీ చరణ్, మహేంద్ర చెప్పినప్పుడు అప్పుడే బావ వచ్చి ఈ క్యారెక్టర్ చేస్తున్నారు, సపోర్టింగ్ క్యారెక్టర్ చేస్తున్నారు. నాకు ఈ సపోర్టింగ్ క్యారెక్టర్ అంటే నేను ఒక హీరో వైఫ్గా ఇట్లా ఊహించుకొని దాంట్లో ఉండిపోయాను. అప్పుడు ఇట్లాంటి క్యారెక్టర్ వచ్చినప్పుడు హీరో వేరే సపోర్టింగ్ క్యారెక్టర్ వేరే కదా, హీరోనే కదా అని ఒక ఇది ఉండింది. తర్వాత మహేంద్ర ఒప్పుకున్నప్పుడు కూడా నేను చెప్పాను, అది నువ్వు వస్తున్నా కూడా రాజుగారు ఇంటికి వచ్చారు, మహేంద్రకి డైరెక్టర్ ఎవరు, రాజమౌళి కూడా వచ్చారు ఇంటికి వచ్చి చెప్తే మళ్ళీ బాబాకి రాజుగారు వచ్చి చెప్పినప్పటికీ అది చెప్పాను నేను, వద్దు బాబా అంటే చూసా సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. బాబాకి కోట్ల మంది చెల్లెలు దొరికారు ఆంధ్రప్రదేశ్లో. సేమ్ మహేంద్ర చేసినప్పుడు అప్పుడు చెప్పాను, రాజమౌళి గారు వచ్చి కథ చెప్పారు, చెప్పి బాబా చెప్పారు ఒక ఇంపార్టెంట్ క్యారెక్టరే, ఇంటర్వల్ తర్వాత వస్తుంది, తర్వాత క్లైమాక్స్ సెకండ్ హాఫ్లో వస్తుంది, మంచి క్యారెక్టర్ అంటే. రాజమౌళి గారు అంటే ఎంత పెద్ద డైరెక్టర్, అయినా మోసం చేయరు అంటే కూడా రాజమౌళి గారిది హీరో అంటే ఫస్ట్ సినిమాలన్నీ వదిలేసి చేయమని చెప్పేదని. దాంట్లో క్యారెక్టర్ అనేటప్పుడు మనకి బాబా ఫస్ట్ నాకు కథ చెప్పలేదు, ఫస్ట్ వద్దని చెప్పాను, బాబా వద్దు బాబా మళ్ళీ ఇది అంటే మళ్ళీ బాబా నాకు కథ చెప్పారు, చెప్తే కూడా నాకు అంత ఎక్కట్లేదు. తర్వాత సినిమా చూసిన తర్వాత నాకు తెలిసింది ఈ క్యారెక్టర్ లేకపోతే సినిమానే లేదని. అంటే రాజమౌళి గారు మనసులో ఎంత పెట్టుకుని చేసి ఉన్నారనేది నిజంగా రాజమౌళి గారికి థ్యాంక్స్ చెప్పాలి. అప్పుడు బాబాకి ఒంట్లో కూడా బాగాలేదు, కానీ దగ్గరుండి బాగా చూసుకున్నారు, తను కానీ తన వైఫ్ రమ్మ కానీ. బాబాకి అప్పుడు కొంచెం ఇది ఉంటే కూడా పర్వాలేదు సార్ అని చెప్పేవాడు. అట్లాంటి సినిమాలో మహదీర, ఇప్పటికి మహదీర వేస్తే ఎట్లయినా ఒక 100 సారి చూసి ఉంటాను. ఫస్ట్ గుర్రం మీద వస్తారు, నాకు అది ఫిషర్మన్ క్యారెక్టర్, అది ఒకటి చెప్పుకొని, అది సల్మాన్ క్యారెక్టర్, అది నెట్ వేసి వల వేసి పట్టుకుంటారు కదా, ఆ సీన్ ఒకటి బాగా ఇష్టం నాకు. తర్వాత వారికి వస్తాడు ఫస్ట్ షేర్ ఖాన్ ఇంట్రొడక్షన్స్, ఇది ఒకటి ఉంటుంది, అది ఒకటి బాగా ఇష్టం. లాస్ట్లో హీరో క్యారెక్టర్ చచ్చిపోయినప్పుడు మళ్ళీ పుడతావురా భైరవ అని చెప్తారు చూడండి,
ఆ సీన్ ఒకటి ఇప్పటికీ ఈ రోజు వేసినా కూడా కూర్చొని ఎంత పని ఉన్నా సరే అది వదిలేసి వచ్చి మళ్ళీ వచ్చి కూర్చొని మీరు చూస్తాను. డైలాగ్స్తో సహా చెప్పేస్తున్నారుగా. నాకు చాలా సార్లు అంటే ఎన్ని వందల సార్లు చూస్తుంటాను. నాకు బాగా గుర్తు, అంటే చాలా తక్కువ వయసు మేడం, మరీ చిన్నపిల్లనేం కాదు. అయితే చిరంజీవి గారు ఆడియో ఫంక్షన్లో చెప్పారు, మా దగ్గర కథ చెప్పాడు, చరణ్ని ట్రైన్ చేస్తున్నాము అంతా ఓకే, కానీ ఒక క్యారెక్టర్ ఉంటుంది, శ్రీహరి వేస్తే సినిమాలో ఆ క్యారెక్టర్ ఉండాలి, లేకుంటే ఆ క్యారెక్టర్ ఇంకెవరు మోయలేరు. బట్ శ్రీహరిని అడగాలంటే చిన్న సంశయం, హీరోగా చేస్తున్నాడు, చేస్తాడో లేదో అని చెప్పి శ్రీహరి గారి దగ్గరికి వెళ్తే, చరణ్ నా బిడ్డ, అంటే నా బిడ్డ లాంటోడు చరణ్, నేను చరణ్కి దగ్గరుండి అన్నీ నేర్పించుకున్నాను, చరణ్ని బయటికి తీసుకెళ్ళి జిమ్నాస్టిక్స్ జిమ్నాస్టిక్ చరణ్ ఒక 4-5 రోజులు మన ఇంటికి కూడా చిరంజీవి గారు ఫస్ట్ ఇక్కడే పంపించారు ట్రైనింగ్ కోసం. ట్రైన్ ఇది వచ్చి జిమ్ బాడీ దీనికి ఫస్ట్ బాబా చరణ్ 5:30కి వస్తున్నారా, బాబా 5 o'clock ఉంటాడు, బెండ్ తీసేశారు. తర్వాత 4 days తర్వాత రాలేదు, చరణ్ రాలేదు. చిరంజీవి గారు ఫోన్ చేసి చెప్పారంట, అంటే నేనున్నాను పక్కన, ఇట్లా బాబుని పంపిస్తున్నాను, నువ్వు కొంచెం బాడీ బిల్డప్ అది చేయి హరి అని, సరేనా నేను చేసుకుంటానని. చరణ్ వచ్చే ముందే బాబా రెడీగా ఉంటారు. ఒక 4 రోజు ఈయన పిసికేస్తారు, ఈయన రాక్షసుడు కదా మా ఆయన, అతను చాలా చిన్నపిల్లడు. మరి ఈయన చేసిన వెయిట్స్ ఇది అన్నీ చేయమంటే కొంచెం కొంచెంగా పెంచాలి, కానీ ఒకటేసారి చేయమంటే ఎక్కడ చేస్తారు. 4 days వచ్చారు, తర్వాత రాలేదు. ఒక్కసారిగా ఈ బస్కిల్ ఉంటాయి కదా మేడం, ఒక్కసారిగా 500 దాకా చేస్తారంట. బాబా హెవీగా చేస్తారు. మార్నింగ్ 4:30కి లేస్తే హాఫ్ అన్ అవర్ పూజలో కూర్చుంటారు. తర్వాత వచ్చి చేస్తే 1 hour కంపల్సరీ ఎక్సర్సైజ్, అన్ని వెయిట్స్ చేస్తారు. ఆయన ఎంత ఇప్పుడు నా పెద్దబాబు చిన్నబాబు చేస్తున్నారు, పొలం షిఫ్ట్ చేశాను, జిమ్ అక్కడ ఒక్కొక్క సైడ్ ఎన్నో వందలు ఉంటాయి, అది వేసుకొని పిల్లలు కూడా చేస్తున్నారు ఇప్పుడు. అది చేస్తారు, అది థ్రెడ్మిల్ చేస్తారు, ఒక 1 hour చేస్తారు. తర్వాత వెయిట్ లిఫ్టింగ్ ఉంటుంది బాడీది, అదన్నీ ఒక్కొక్క ఇది ఇంత పెద్దది ఉంటుంది, ఇంత లావు ఉంటుంది, ఇంత పెద్దది ఉంటుంది, అది చేస్తారు మొత్తం ఫుల్. అది 1 hour చేసిన తర్వాత మళ్ళీ 1 hour వచ్చి వెనక హీల్స్ అలా ఉంది మన ఇంటి వెనక, అక్కడ 1 hour వాకింగ్, అది మొత్తం ఇట్లా ఉంటుంది. నేను వెళ్తే నేను కిందనే చుట్టుతుంటాను, నేను పైన ఒక్కసారి ఎక్కాను, కొంచెం కూడా ఎక్కలేదు, బుస్సుని అయిపోయాను. చెప్పాను బావా నా వల్ల అప్పుడు మాణిక్ చంద్ వేసేదాన్ని నేను, అబ్బా నా వల్ల కాదు అని చెప్పి కిందనే రౌండ్ చేస్తాను. ఈయన ఫుల్ పైన మొత్తం 3 round 4 round కొడతారు కొండ మీద. ఆయనకి అవన్నీ బాగా, ఫుడ్ కూడా అట్లాగే, ఫుడ్ కూడా మంచి ఫుడ్ తింటారు. సో అది యాక్చువల్గా మనం డివేట్ అయ్యాము. ఆ ఫంక్షన్లో చెప్పారు చిరంజీవి గారు, శ్రీహరి గారు నా బిడ్డ అనుకొని చరణ్ కోసం ఈ సినిమా చేశారు అని చెప్పేసి, అది గుర్తుంది బాగా, అందుకని ఈ ప్రశ్న అడిగాను నేను. లేదా చరణ్ వాళ్ళు కూడా బాబాయ్ అనే పిలుస్తారు, అంకుల్ బాబాయ్ అనే పిలుస్తారు. మేడం, అయితే ఈ మొత్తం ప్రయాణంలో శ్రీహరి గారు చనిపోయిన తరువాత శాంతి జీవితం ఎలా మారిపోయింది, ఎలా హ్యాండిల్ చేయగలిగింది? అంటే ఇంకా ప్రశ్నని వివరంగా అడుగుతాను. 2 చిన్న బిడ్డలు, అప్పుడు అంటే మీ క్షేమం కోరే చుట్టూ ఉన్న బంధువులు ఎవరు లేరు, సపోర్ట్ ఎవరు లేరు. ఒక రకంగా చెప్పాలంటే మీ ముగ్గురు మిగిలిపోయారట ఒంటరిగా, మీకా బయట ప్రపంచం తెలియదు. ఆ జీవితాన్ని ఎలా లీడ్ చేయగలిగారు? నేను ఒక 7 years వేరే లోకంకి వెళ్ళిపోయానండి, బయటికి రాలేదు. అర్థమవుతుంది అందరికీ. ఒకరోజు మా పెద్ద బాబు చిన్న బాబు వచ్చి కూర్చొని ఈ సోఫా మీదనే కూర్చొని, అమ్మ 7 years చూసావు, ఎవరైనా ఒక్క వాళ్ళు వచ్చి చూసారా మనల్ని, నువ్వు ఇన్నిసారి హాస్పిటల్లో ఉన్నావు, ఒక్క వాళ్ళు ఫోన్ చేశారా? సరే నువ్వు అక్కడ హాస్పిటల్లో ఉన్నావు, రాలేదు, ఓకే, కనీసం మాకైనా ఫోన్ చేసి బాబు తిన్నారా, ఏం చేస్తున్నారు, ఒక్క మాట అడగలేదు. నేను అట్లా చూస్తాను, మరి నువ్వు కూడా వెళ్ళిపోతావు ఎట్లమ్మా? ఒక్కసారి నా కంట్లో సారీ మేడం, ఆ రోజు అనుకున్నాను, అవును కదా, మనకే ఎవరు లేదు, మనమే మన పిల్లల్ని చూసుకోవాలి. ఆ రోజు నుంచి ఇప్పటిదాకా వాళ్ళు ఏం చెప్తే అది వింటా నేను. నా పిల్లలు 2
అమ్మ మాకు ఇది నచ్చలేదంటే నేను చేయను. అది ఇంక్లూడింగ్ మా డ్రెస్. ఇప్పుడు రాగానే మా బాబు చెప్పాడు, అమ్మ సూపర్గా ఉందని చెప్పాడు. ఈవెన్ డ్రెస్ విషయంలో కూడా నేను వేసుకొని వచ్చి వాళ్ళని అడుగుతున్నా, అమ్మ దిస్ ఇస్ ఓకే అంటాను, అంటే మార్చేస్తాను. వాళ్ళకి నచ్చిందే చేస్తున్నాను, వాళ్ళకి నచ్చిందే చేస్తాను. ఏ విషయంలో కానీ వాళ్ళు ఇప్పటికి వాళ్ళ తిండి విషయం నుంచి ఇంకా ఫ్యూచర్లో వాళ్ళ పెళ్లి విషయం కూడా వాళ్ళు లవ్ చేసిన పిల్లల్ని పెళ్లి చేసి పెడతాను. అది డబ్బులు ఉన్న అమ్మయ్య, డబ్బులు లేదా అమ్మయ్య, నాకు డబ్బులు లేకపోయినా సరే ఏదో ఒక అమ్మాయిని చూసి అమ్మ నాకు ఈ అమ్మాయి నచ్చింది, ఈ అమ్మాయిని పెళ్లి చేసుకున్నా అంటే హ్యాపీగా పెళ్లి చేసి పెడతాను. ఇద్దరికి క్యాష్ గిస్ట్ అసలు ఏం చూడను. వాళ్ళ సంతోషం ఒక్కటే నాకు ఇప్పుడు కావాలి, ఇంకేం లేదు నాకు లైఫ్లో. వాళ్ళిద్దరే ప్రపంచం. ఎస్, వాళ్ళిద్దరూ అట్లాగే చూసుకుంటారు. నాకు నేను కొన్ని ట్యాబ్లెట్స్ వేసుకోవాలి, టైంకి తీసుకొచ్చి పెడతారు. పెట్టి వేసుకోకపోతే గొడవ చేస్తారు. లేకపోతే పైనుంచి ఫోన్ వస్తుంది, వేసుకున్నావా, నేను తినేసి వేసుకుంటాను, ఏదైనా టీవీలు గీవీలు అట్లా కూర్చొని వేసుకున్నావా, లేదా నాకు 10 సార్లు ఫోన్ వస్తుంది, అదే వేసుకొని మళ్ళీ కిందికి వచ్చి మళ్ళీ వచ్చి ఫస్ట్ తినేసి ఇది వేసుకొని చెప్పేసి వెళ్తారు. సో వాళ్ళు ఉన్నారు నాకు, ఇంకా వచ్చిన కోడలు నన్ను చూసుకుంటున్నారు, నమ్మకం నాకు ఉంది. అంటే మీ పిల్లలు మేఘాంష్ కానీ లేకుంటే శశాంక్ కానీ వీరిద్దరి విషయంలో అద్భుతమైన విషయం ఏంటంటే, మేము యాజ్ ఎ జర్నలిస్ట్గా, సినిమా జర్నలిస్ట్గా చూస్తుంటాం కదా మేడం, స్టార్ కిడ్స్ ఆ వివాదంలోనో ఈ వివాదంలోనో ఆ పబ్బుల్లోనో ఈ పార్టీల్లోనో ఇబ్బంది పడుతూ పేరెంట్స్ని ఇబ్బంది పెడుతూ రకరకాల విషయాలు జరుగుతూ ఉంటాయి. శ్రీహరి గారు ఉన్నప్పుడు ఆయన చనిపోయి ఇప్పటికి ఒక 13 సంవత్సరాలు అవుతుంది, 14 ఇయర్స్ అవుతుంది. ఏ రోజు కూడా శ్రీహరి గారి పిల్లలు ఇలా అని ఒక్క చెడు వార్త, ఒక్క చెడు మాట, ఒక్క వార్త కూడా ఎక్కడా రాలేదు. అది ఆయన పెంపకమో ఆయన బ్లెస్సింగ్సో లేకుంటే మీ బ్లెస్సింగ్సో తెలియదు. కానీ నేను ఒక్కటి పిల్లలు చెప్తుంటాను, మీరు ఏదైనా చేయండి. ఇప్పుడు నేను చెప్పాను లవ్ విషయంలో వచ్చి బాగా అగేస్ట్, వాళ్ళకి వచ్చి వాళ్ళ క్యాస్ట్లోనే పెళ్లి చేసి పెట్టాలని ఒక కోరిక ఉండింది. మాది లవ్ మ్యారేజ్ కాబట్టి అది జరగలేదు. కానీ మేమిద్దరు సేమ్ క్యాస్ట్. పెళ్ళి పెద్ద బాబు పుట్టేదాకా తెలియదు. ఆయన నాకు అడగలేదు ఏం క్యాస్ట్ అని, నేను ఆయన ఏం క్యాస్ట్ అని అడగలేదు. తర్వాత ఈ ముస్లిమ్స్ ఉంటారు కదా, అది అని చెప్పేసి కనుక్కుంటే, ఎందుకంటే మా అమ్మ ఒక క్యాస్ట్, మా నాన్న ఒక క్యాస్ట్, అడుగుతుంటే అప్పుడు తెలిసింది సేమ్ క్యాస్ట్ అని. అన్ని సంవత్సరాలు ప్రేమించుకున్నారు, పెళ్ళి అయ్యింది, పిల్లలు కూడా. ఎప్పుడు మీ ఇద్దరి మధ్య క్యాస్ట్ ప్రస్తావన రాలేదు? పెద్ద బాబు పుట్టేదాకా మాకు తెలియదు. ఇంచుమించు 7 సంవత్సరాలా? 7 సంవత్సరం 7 ఇయర్స్ 7 ఇయర్స్ మాకు తెలీదు. అబ్బా. ఆయన అడగలేదు ఎప్పుడు, నేను ఆయన అడగలేదు. ఆయన మనిషిగా చూసారు, నేను మనిషిగా చూసాను. ఆయన హృదయం నేను చూసాను, నా హృదయం ఆయన చూసారు, అంతే. సో ఇప్పుడు బాబా వచ్చి పోయిన తర్వాత బాబాకి ఎక్కడ, మీరు చెప్పారు కదా ఎక్కడ చెడ్డ పేరు అనేది లేదు. నేను ఒకటే చెప్పాను, మీరు ఏదైనా చేయండి, పిల్లలు కొంచెం అటు ఇటు ఉంటారు, అంత నీట్గా ఉంటారని చెప్పలేము మనము. కానీ అప్పాకి ఇప్పుడు దాకా ఇన్ని సంవత్సరాలు ఇండస్ట్రీలో ఉన్నారు, ఎక్కడ ఒక చెడు మాట లేదు. కరెక్ట్. అదే ఏదైనా కాల్ షీట్ విషయం కానీ, షూటింగ్ లేటుగా వచ్చారని కానీ, లేకపోతే ఒక అమ్మాయిల విషయం కానీ, ఒక అమ్మాయిలతోటి చెడ్డ చూపు చూసారని కానీ, లేకపోతే ఒక పబ్బులను బార్లను చూసారని కానీ, లేకపోతే ఇంకొక హీరోస్ దీంట్లో, లేకపోతే ఇది పార్టీస్ కానీ ఎక్కడ వెళ్ళలేదు. అప్ప ఎక్కడ ఒక చెడ్డ పేరు లేదు. ఆ పేరు మాత్రం చెడగొట్టవద్దు. అదే మీకు నాకు ఇస్తున్న మీ అప్పకి ఇస్తున్న పెద్ద గిఫ్ట్. ఇంకే చేయొద్దు, ఏం చేయదు, అది ఒకటే చూసుకోండి అని చెప్తాను. వాళ్ళు అట్లాగే వాళ్ళ నాన్న బుద్ధిలో వచ్చింది, అందరికీ సేవ చేస్తారు, లేదంటే ఇస్తారు. వాళ్ళ నాన్న 100 రూపాయలు ఇస్తారు, 500 ఇస్తారు, అవన్నీ ఉంది పిల్లల దగ్గర ఉంది. ఇంకా ఇచ్చే గుణం పోలేదు శ్రీహరి కుటుంబం లేదు, అది బ్లడ్లోనే వచ్చేస్తుందండి అది. ఇప్పుడు నేనేం నేర్చుకున్నాను, తలకి మించిన దానం అంటారు తమిళ్లో. మనకి మించి మన దగ్గర ఎక్కువ ఉంటే దానం చేయి. ఫస్ట్ నీ తిండి నువ్వు చూడు, తర్వాత దానం చేయి. అది ఇప్పుడు నేను నేర్చుకున్నాను, వాళ్ళకి ఇంకా అది రాలేదు. వాళ్ళు ఇంకా అది, నేను ఒక్కొక్కసారి చెప్తాను చేయండి. ఇప్పుడు రోడ్లో చూస్తున్నా ఎవరైనా తినలేదా, వేయండి, ఒక 100 200 ఇచ్చి తినమని చెప్పండి. లేకపోతే పక్కన ఏదైనా హోటల్ ఉంటే హోటల్ నుంచి కొన్ని పెట్టి తినమని చెప్పండి. అట్లా చేయండి. తర్వాత ఇది పేరు మాత్రం అది చెప్పాను, స్ట్రిక్ట్గా చెప్పాను. ఆ పేరు చెడ్డ పేరు మాత్రం తెచ్చుకుంటే అప్ప ఆత్మ శాంతి అవ్వదు.
ఎందుకంటే నాకు ఇప్పుడు దాకా ఇండస్ట్రీలో ఎప్పుడు దాకా ఒక్క చెడ్డ పేరు రాలేదు. నేను యాజ్ ఎ డాన్స్ హీరోయిన్స్కే ఇంత గాజిప్స్ రాసేస్తున్నారు. యాజ్ ఎ డాన్సర్ ఇప్పుడు దాకా నాకు లేదు, ఎక్కడా లేదు. నేను తమిళ్లో కానీ కన్నడలో చేశాను, మలయాళం చేశాను, 7 లాంగ్వేజెస్ చేశాను. అవును, ఒక్క దగ్గర కూడా నా గురించి ఒక్క గాజిప్ కూడా రాలేదు. అవును. ఒకటి మాత్రం ఒక అతను రాశాడు, స్కార్పియన్ ఏమంటారు, స్కార్పియన్ తేలు ఆ, తేలు కొడితే ఎగురుతాం కదా, ఆ, అట్లా డాన్స్ చేసేది అమ్మాయిని ఒక అతను రాశాడు. ఆ. అతనికి ఇంటర్వ్యూ ఇవ్వలేదని అది ఒక్కటే వచ్చింది నా గురించి. ఇంకా అస్సలు అది గాసిప్ కాదులే, విమర్శ అది ఒక్కటే వచ్చింది. కానీ మేడం, ఎలాగో శ్రీహరి గారి బిడ్డల ప్రస్తావన వచ్చింది, మీ బిడ్డల ప్రస్తావన వచ్చింది కాబట్టి మాట్లాడుతున్నారు కాబట్టి ఒక ప్రశ్న, మీకు ఇష్టమైతే సమాధానం చెప్పండి, లేదంటే అవాయిడ్ చేసేద్దాము. వాళ్ళిద్దరిని చూస్తుంటే శ్రీహరి గారిని మళ్ళీ చూసినట్టు ఆ ఎత్తు కానీ ఆ బాడీ కానీ, ఆ వారసును చూసుకోవడానికి ఆ ఇంటి నుంచి ఆ బంధువులు వస్తుంటారా లేదా? లేదండి, ఎవరు రాలేదండి. ఇప్పటికీ ఒక్కసారి వచ్చారు. అది ఎప్పుడో మాలో ఏదో ఒక ఫంక్షన్ జరిగింది, ఆ, అడవి భోజనంది. అది అయిపోయింది, ఒక 5-6 years అయింది అనుకుంటాను. ఆ, ఇక్కడెక్కడో ఒక దీంట్లో పెట్టి అడవి భోజనం అని ఇక్కడెక్కడో ఒక హోటల్ ఎక్కడో ఒక దగ్గర పెట్టారు. ఉమ్, అప్పుడు మాత్రం సార్ వాళ్ళ అమ్మ వచ్చింది. ఉమ్. ఎంత అంటే ఒక 7 years తర్వాత, బాబా పోయిన తర్వాత, 7 years తర్వాత 7 years తర్వాత ఆ రోజు కనిపించారు నాకు. ఆ, పాపం వాళ్ళకి ఏదో ఒంట్లో బాగాలేదని విన్నాను, కరెక్ట్గా నాకు తెలీదు. ఫోన్ చేయడానికి కూడా కుదరలేదు అనుకుంటాను పాపం, అది అనుకుంటాను నేను. సో ఆ రోజు వచ్చారు, వచ్చి ఏం రా 7 years తర్వాత వచ్చి ఖుషి అయిపోయాను. వచ్చి ఏదో కొంచెం కూరగాయలు పట్టుకొని వచ్చారు. ఉమ్, వచ్చి ఏం రా ఈ సంవత్సరం తర్వాత గుర్తుకొచ్చామని సంతోషపడ్డాను. చూసే నెక్స్ట్ మా ఫంక్షన్కి తీసుకెళ్ళడానికి అది అడగడానికి వచ్చారు. నేను యాక్చువల్లీ అప్పుడే నేను జీవిత ఉన్నారనుకుంటాను అప్పుడు. ఉమ్, జీవి నాకు ఫోన్ చేసి చెప్పాను, జీవి నన్ను రాలేదు జీవి, ఇట్లా నేను దీంట్లో లేదు, వస్తే అందరినీ కలవాలి. నేను బాబా పోయిన తర్వాత అసలు సినిమా వాళ్ళని ఎవరు కలవలేదు. ఉమ్, వస్తే మళ్ళీ దాని గురించి మాట్లాడతారు, మళ్ళీ ఏడుస్తాను, నేను రాలేదంటే ఏ రాబోయే అందరూ వస్తున్నారు, ఎవరు మాట్లాడు, నేను ఉన్నాను కదా, నేను చూసుకుంటానని చెప్పారు. సరే ఈవిడ కోసం ఆ రోజు వెళ్ళాను, ఆ ఫంక్షన్ తనని తీసుకుని వెళ్ళాను. కాదు మేడం, సారీ టు ఇంటరప్ట్ యూ. శ్రీహరి గారికి అన్నలు ఉన్నారు, అంటే వాళ్ళన్న ఇక్కడ బ్యాంక్ ఉందండి, వాళ్ళ బ్యాంక్ నా బ్యాంక్ ఒకటే. ఆ, అక్కడ వచ్చినప్పుడు వాళ్ళు ఏదైనా భోజనంకి వెళ్ళిన టైంలో వచ్చి ఒక చాలా పెద్ద కుటుంబం అదే వాళ్ళది కూడా. చెప్తున్నాను కదా, లేదండి వాళ్ళ పని వాళ్ళకు ఉంటుంది కదా, ఆయనకి ఎంత పని ఉంటుంది, వాళ్ళ తమ్ముడికి ఎంత పని ఉంటుంది. మనం ఇప్పుడు నేను కూడా చూడండి, ఇప్పుడు మీరు అడిగితే ఏదో తెలియక పిచ్చిదని ఎలా అని చెప్పేసాను, ఇప్పుడు చూస్తే పచ్చడి పెట్టాలి అని అయ్యో తెలియకుండా చెప్పేసానని అనుకున్నాను. అట్లే ఏదైనా పని ఉంటుంది. నేను మీకు మాట ఇచ్చాను కాబట్టి ఇక్కడ కూర్చున్నాను, వాళ్ళకి అది లేదు కదా. జీవితాన్ని చాలా లైట్ తీసుకున్నట్టున్నారు. అంతే అండి లైఫ్ అంతే, వాళ్ళ పని వాళ్ళకు ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు వచ్చి చూస్తున్నారంటే నాకు వచ్చేది ఏం లేదు, నథింగ్ ఇస్ గోయింగ్, ఎంజాయ్ చేసేది హ్యాపీనెస్ గివ్నెస్ అసలు ఏం లేదు. వస్తే వాడు వంట చేసి పెట్టాలి, కర్మ నాకు అది ఒకటి టైం వేస్ట్ అవుతుంది. సారీ అండి. అంటే ఎప్పుడైనా 7 years తర్వాత వచ్చారంటే ఖుషి అయ్యాను. ఆ రోజుకి వచ్చారు, మళ్ళీ అప్పటి నుంచి అయిపోయింది, 6 years అయిపోయింది, 14th year వచ్చింది, ఇప్పుడు దాకా ఎవరు రాలేదు. కనీసం ఫోన్ కూడా లేదండి, నాట్ ఇన్ సింగిల్ ఫోన్. నేను దగ్గర ఇప్పుడు ఒక 3 months కూడా బ్యాక్ కూడా ఏఐజీలో ఉన్నాను, ఏఐజీ హాస్పిటల్లో ఉన్నాను. వాళ్ళ తమ్ముడు పిల్లలు వస్తారు ఇక్కడ, వాళ్ళు చెప్పరా వెళ్ళి ఇట్లా పిన్ని అక్కడ ఉందని, కనీసం ఒక ఫోన్ చేసి అడగలేదు. మా పిల్లలు ఉన్నారు చూసుకుంటారు, పాపం వాళ్ళ పిల్లలకి వంట చేయాలి, అది ఇది వాళ్ళ బిజీలు వాళ్ళు ఉండి ఉంటారు. ఓకే, మీకేం మేడం, బంగారు లాంటి కొడుకులు ఇద్దరు ఎక్కువ వచ్చారు. అదే నా పిల్లలు ఉన్నారు నా పక్కన, మీకున్నారు. నా పిల్లలు ఉన్నారు. తర్వాత నా అల్లుడు ఉన్నారు అబూబకర్ అని, మెడ్రాస్ నుంచి వచ్చారు, వాళ్ళు ఉన్నారు. అండ్ ఇక్కడ నేను గమనించింది ఏంటంటే, శ్రీహరి గారికి ఎవరైతే అప్పటి మేకప్ ఆర్టిస్ట్ ఉన్నారో ఆయన ఇప్పటికీ మీ కుటుంబాన్ని అలాగే కాసు. ఆయన మేకప్ మ్యాన్ కాదండి, మేడం ఆయన మా పిల్లలకి బాబాయ్, ఉమ్, నా తోడు పుట్టిన అన్నానికి సమమం ఆయన, భాస్కర్ రెడ్డి. ఉమ్, బాబా పోయినప్పటి నుంచి 14th year, దానికి ముందు ఒక 30 years పెట్టుకుంది. 42 years నుంచి మా ఇంటికి ఒకటే మనిషి, ఆ భాస్కర్ రెడ్డి, మా నాన్న, ఆయన మేకప్ మ్యాన్. తర్వాత బాబుకి చిన్న బాబుకి వచ్చి ఫస్ట్ 2 సినిమాలు ఆయనే చేశారు. ఇప్పుడు నేను ఒక తమిళ సినిమా ఒకటి చేశాను, తనకి అతనే మేకప్ మ్యాన్. మా ఇంట్లో ఏదైనా
అన్న మా ఇంట్లో నీళ్ళు రాదంటే నాకు తెలీదు. వెంటనే భాస్కర్ అన్నకే ఫోన్ చేశాను. అన్న పైపులో నీళ్ళు ఇది కొంచెం టూ మచ్ నేను. భాస్కర్ నాకు ఫోన్ చేస్తే వెంటనే అక్కడి నుంచి పంపిస్తారు, మనిషిని పంపిస్తారు. అంటే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వచ్చి భాస్కర్ రెడ్డి అన్న చూసుకుంటారు. నేను చెప్తే శ్రీహరి లేని లోటు అది వచ్చి పిల్లలకి నాకు ఒక పెద్ద మనిషిగా ఒక తండ్రి స్థానంలో ఉండి, నాకు తండ్రి స్థానంలో ఉండి మొత్తం అన్నాను ఒక మాట చెప్తే చాలు, ఏదైనా సరే. అక్కడ మా భాస్కర్ అన్న వైఫ్ కూడా అమ్మ మీ ఇంటికే వచ్చారమ్మా అంటుంది. కొంచెం ఒక 5 నిమిషాలు లేట్ అయిందండి, వెంటనే ఫోన్ చేస్తాను. వాళ్ళ వైఫ్ వస్తే అది అడుగుతాను, ఏంటి అమ్మా ఇంకా రాలేదు అంటే, అమ్మ మీ ఇంటికి బయలుదేరి 5 నిమిషాలు అయిందమ్మా వచ్చేస్తారమ్మా. 40 ఏళ్ళ ఈ ప్రయాణం, ఇది రక్త సంబంధం కాదు కానీ అంతకు మించిందిలాగా ఉంది ఇది. ఈ రోజుల్లో ఎక్కడ మేడం అలాంటి మనిషి దొరకడం? అవును, అంత అంత అది ప్రేమ అంటే. ఏమి ఎదురు చూడరు ఆయన. ఇప్పుడు అక్కడి నుంచి వస్తున్నారు, మనం ఇప్పుడు చోటకి ఇప్పుడు పొలంకి వెళ్తున్నారు, ఇక్కడ నుంచి వెళ్ళడానికి పెట్రోల్కో డీజిల్కో అవుతుంది కదా, ఆ డబ్బు కూడా తీసుకోరండి ఆయన, తీసుకోరు. అది శ్రీహరి గారి మీద ఉన్న ప్రేమ లాగా ఉంది. అవును, శ్రీహరి గారి మీద ఉన్న ప్రేమ, మా ఫ్యామిలీ మీద ఉన్న ప్రేమ, మా మీద ఉన్న అభిమానం, ప్రేమ అన్నీ. శ్రీహరి గారు చనిపోయిన తర్వాత చాలామంది ఏంటంటే ఆయన జాండీస్ వల్ల చనిపోయారని చెప్పేసి చాలామంది మాట్లాడారు. కానీ నిజానికి మీరు మాట్లాడేటప్పుడు చాలా ఇంటర్వ్యూలో జాండీస్ వల్ల కాదు, జాండీస్ అప్పటికే తగ్గిపోయినాయి, హాస్పిటల్లో చేసిన ట్రీట్మెంట్ వల్ల చనిపోయారు అని చెప్పేసి చెప్పారు. మీకు కావాలంటే ఇక్కడ కిమ్స్ హాస్పిటల్ వెళ్తే ఆయన ఇది ఇస్తారు. మీరు డౌట్ ఉంటే ఆయన జాండీస్ తగ్గిపోయిందా లేదనేది కిమ్స్ హాస్పిటల్ రిపోర్ట్స్ చూస్తే తెలిసిపోతుంది. అవును. తర్వాత బాంబేలో వెళ్ళినప్పుడు అక్కడ ఇప్పుడు దాకా మాకు రిపోర్ట్స్ రాలేదు, ఇవ్వలేదు. అది యాక్చువల్లీ బాబాకి జాండీస్ తగ్గిపోయింది. బట్ జాండీస్ తగ్గిపోయినా మీరు 6 months సేమ్ ఫుడ్ వాడాలి. ఉప్పు లేకుండా, నూనె లేకుండా, కొన్ని వెజిటబుల్స్, నాన్ వెజ్ వాడకూడదు, ముట్టుకోకూడదు, ఇవన్నీ సేమ్ అదే సేమ్ ప్రాసెస్. దాని మీదనే వెళ్తున్నారు ఆయన. ఎందుకంటే నేను 24 hours ఆయన పక్కనే ఉన్నాను. ఇక్కడ షూటింగ్ వెళ్తే కూడా ఒక్కొక్కసారి పిల్లలు స్కూల్కి వెళ్తే ఇది చేస్తాను, ఇదైంది. అక్కడ వెళ్ళినప్పుడు మంచిగా షూటింగ్ వెళ్ళి వచ్చారు. అంటే దానికి ముందు 1 week బ్యాక్ బాబా హాస్పిటల్ అడ్మిట్ అయ్యారు. అడ్మిట్ అయ్యి వచ్చారు, ఫుడ్ అలర్జీ ఏదో అయింది, అడ్మిట్ అయ్యి వచ్చారు. ఆయన చిన్న జ్వరం అంటే కూడా ఎక్కువ భయపడతారు బాబా. ఒక ఫీవర్ కూడా తట్టుకోలేరు ఆయనకు. ఒక హెడ్ఏక్ అంటే ఇంకా చాలా పెద్ద ఇది ఏమంటారు, మొత్తం డాక్టర్స్ అందరూ ఇంట్లో ఉంటారు, అంత ఇది బాడీ పెద్దది. కానీ ఆయన నొప్పి గిప్పి అని తట్టుకోలేరు బాబా, తట్టుకోలేరు ఆయన. అక్కడ జ్వరం అని వెళ్ళారు హాస్పిటల్కి. వెళ్తే వీళ్ళు ఏదైనా చెప్పి ముందు జాండీస్ ఉందని ఏదైనా చెప్పి ఉంటారో ఏమో తెలియదు, కానీ రాంగ్ ఇంజెక్షన్ ఇచ్చేసారు. లేకపోతే బ్లడ్లో నోట్లో అన్నీ, చెవులో, ముక్కులో అని బ్లడ్ రాదు కదా. కొంతవాళ్ళ తర్వాత హార్ట్ అటాక్లో అంత బ్లడ్ వస్తుందా? లేదు. మంచం నిండిపోయి కిందంతా బ్లడ్ వస్తుందా? బెడ్ మొత్తం ఫుల్ అయిపోయింది, కిందంతా ఫుల్ బ్లడ్, ఎట్లా వస్తుంది? బ్లడ్ వామిటింగ్ ఎట్లా అవుతుంది? కరెక్ట్. కేసు వేయమన్నారు. కేసు వేస్తే నేను చెప్పాను కదా నా పరిస్థితి ఇట్లా ఉంది, 2 పిల్లల్ని ఎవరి దగ్గర వదిలేసి వెళ్తాను? వాళ్ళు చెప్పినప్పుడంతా అక్కడే ఫ్లై చేయాలి. తర్వాత మనీ ప్రాబ్లం ఒకటి, వీళ్ళు ఎప్పుడు చెప్తారో తెలియదు. ఆ సమయంలో మన దగ్గర డబ్బులు ఉందా లేదా తెలియదు. వెళ్ళి ఫ్లై చేయాలి, వెళ్ళి అక్కడ ఉండాలి, ముడి చూసుకోవాలి. పిల్లల్ని చూసుకోవడానికి ఎవరు లేదు. ఇస్తే ఏదో కొన్ని లక్షలు ఇస్తారు. బాబాయే పోయారు, మనిషే పోయారు, ఇంకేముంది మనకి? కానీ ఆ రోజు శ్రీహరి గారిని ఆ హాస్పిటల్ నుంచి బయటికి తీసుకురావడానికి మీరు ఎంతోమందికి ఫోన్ చేస్తే సరైన రెస్పాన్స్ రాలేదు. ఏ ఒక్కరు సహాయం చేస్తున్నా శ్రీహరి గారిని బయటికి, ఆ హాస్పిటల్ నుంచి బయటికి తీసుకొచ్చేసి ఉంటే ఇంత నష్టం జరిగేది కాదు అంటారు, నిజమేనా? ఎస్, చాలామంది మినిస్టర్స్కి, ఎమ్మెల్యేస్కి ఆయనందరూ క్లోజ్ ఫ్రెండ్సే. ఆయన వల్ల ఆయన మినిస్టర్స్ ఉన్నారు, ఎమ్మెల్యేస్ ఉన్నారు దాంట్లో. వాళ్ళందరికీ కొంత వాళ్ళు ఫోనే ఎత్తలేదు. వాళ్ళు ఏది ఉన్నా ఫస్ట్ ఫోన్ చేస్తే బాబాకి చేయరు. వాళ్ళకి ఏదైనా కావాలంటే నాకే ఫోన్ వస్తుంది వాళ్ళ దగ్గర నుంచి, అమ్మ మేము వస్తున్నాము, ఇట్లా ఫంక్షన్ ఉంది, ఇది ఉంటే నాకు చెప్పేవాళ్ళు. ఆ రోజు నా నంబర్ తెలియకపోతే పర్వాలేదు,
వాళ్ళు చేస్తున్న నంబర్ అది, ఒక్క వాళ్ళకి ఫోన్ ఎత్తలేదు. ఎవరైనా ఒక కాల్ ఫోన్ ఎత్తి ఉంటే ఈరోజు శ్రీహరి ఇక్కడ ఉండేవారు. అందుకే నమ్మొద్దు, ఎవరిని నమ్మొద్దు. మీకు మనుషుల మీద ఇంకా నమ్మకం ఉందా? లేదు. మేడం, ఇంకో చిన్న ప్రశ్న, ఇది మీకు తెలుసుంటే చెప్పండి. డైరెక్టర్ బాబీ గారు మీకు ఐడియా ఉన్నారా? ఎస్. ఆయన ఒక ఫంక్షన్లో మాట్లాడుతూ ఒక ఫ్యామిలీని బస్సులో ఎవరో ఇబ్బంది పెడుతుంటే శ్రీహరి గారికి ఫోన్ చేశారంట, ఎవరో చేయాలో తెలియక. హైదరాబాద్కి బస్సు వచ్చే లోపల ఈయన వెళ్ళి అక్కడ జిప్ లేదు, హైదరాబాద్ పంజగుట్ట దగ్గర బస్సు దిగంగానే వెళ్ళి పట్టుకొని వచ్చేసారు. మీకు ఇన్సిడెంట్ తెలుసా? 2 ఇన్సిడెంట్ ఉందండి. ఒక పెద్ద మనిషి వాళ్ళ ఇంట్లో నుంచి ఎవరో పారిపోయారు. మొత్తం అందరూ అతను పెద్ద దీంట్లో ఉన్నారు పాలిటిక్స్లో పొజిషన్లో ఉన్నారు. బావకు వచ్చింది ఫోను, నైట్ 12 o'clock ఉన్నది. బావకు ఫోన్ వచ్చింది, పైన బెడ్రూమ్లో ఉన్నాము. 12:30 ఏదో ఫోన్ వచ్చింది. ఫోన్ వచ్చి హరినా ఇట్లా పారిపోయాడు అంటే, సరే నువ్వు పెట్టు చెప్పి, నేను తీసుకొని వచ్చి వదులుతానుగా, నువ్వు పెట్టే ఫోన్ అని అన్నారు. నీ ఫోన్ తీసుకున్నారు. ఫోన్ చేసి టపటపట ఫోన్ కొట్టారు. ఒక 34 ఫోన్లు, ఒక ½ hour 1 hour ఫోన్ కొట్టేసి పడుకున్నారు. పొద్దున ఫోన్ వచ్చింది, అన్న పట్టేశామన్న ఫోన్ వచ్చింది, పడుకుని మన ఇంటికి తీసుకుని రా అన్నారు. వాళ్ళు ఎక్కడ ఉన్నారంటే బస్సులో ఉన్నారంటే, సరే లేవే మనమే వెళ్దాము అన్నారు. నేను బాబు ఇద్దరు వెళ్ళాము. అయితే ఇక్కడ పంజగుట్ట బస్ స్టాండ్ ఉంది కదా, అక్కడ మీ ఊరికి వెళ్ళే బస్ అమీర్పేట పంజగుట్ట, అమీర్పేటలో ఉండే బండిలో పెట్టి కూర్చొని వచ్చి ఇంటికి వచ్చేసి పిలిచి అంతా ఫోన్లోనే జరిగిపోయింది. అయితే అంటే సహాయం అంటే ఇట్లాగే పరిగెత్తేవారు ఎవరికన్నా, ఏ టైం అయినా ఎట్లా ఉన్నా కూడా సరే పరిగెత్తారు. పర్సనల్లీ ఆయన పర్సనల్గా ఆయనే వెళ్తారు. వెనక నేను ఉంటాను తోకలాగా. మేడం, ఫైనల్గా ఈ 60 years బర్త్డే ఎలా జరుపుకోబోతున్నారు? నైట్ ఎట్లాంటి పార్టీ ఉంటుందో నాకు తెలియదు. నా పిల్లలు అరేంజ్ చేస్తున్నారు. నాకే సర్ప్రైజ్గా ఉంటుంది. వాళ్ళు ఏదైనా పెడితే మీరు చూడండి, ఏదైనా పెడితే ఇన్స్టాలో ఏదైనా పెడతారు. నిజంగా ప్రామిస్, మా ఆయన మీద ఒట్టేసి చెప్తున్నా, నాకు తెలీదు. వాళ్ళు ఏదో నాకు సర్ప్రైజ్ ఇస్తారని చెప్పి వాళ్ళే కుచ్చుకొస్తారని మాట్లాడుకుంటున్నారు. వాళ్ళ ఫ్రెండ్స్ కొంత వాళ్ళు మాట్లాడుతున్నారు, ఫోన్లు పెట్టుకొని ఇటు అటు తిరుగుతున్నారు, ఏదో చేస్తున్నారు అనేది మాత్రం తెలుసు. థ్యాంక్ యూ మేడం. ఎందుకంటే శ్రీహరి గారి కుటుంబం అంటే ఇండస్ట్రీలో కానీ బయట కానీ 10 మందికి మంచి చేసిన కుటుంబం, 10 మంది బాగుకోరిన కుటుంబం. సో మీరు మీ పిల్లలు ఎప్పటికీ ఇలా ఆనందంగా ఉండాలి. ఫ్యూచర్లో మీరు చేసే ప్రాజెక్ట్స్ కానీ పనులు కానీ అన్నిటికీ ఆల్ ద బెస్ట్. మీరు ఇలాంటి పుట్టినరోజులు 100 పుట్టినరోజులు జరుపుకోవాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. నేను కోరుకున్నది నా 2 కొడుకులకి పెళ్ళి అయ్యి నా మనవడు మనవరాలు ఏమి పుడుతున్నారో తెలియదు దేవుడు, ఇది ఈ చేతితోటి ఎత్తుకోవాలనేది ఒక్కటే కోరిక ఉంది. అది తప్పితే ఇంకా అసలు రైతులు ఐ డ్రీమ్స్ ప్రేక్షకులందరికీ చెప్తున్నాను, ప్లీజ్ నా కోసం మీరు ఆ దేవుడిని కోరుకోండి. ఈ 2 చేతితోటి నాకు 2 పిల్లలకి పుట్టిన పిల్లల్ని ఎత్తుకోవాలి. అప్పుడు దాకా నేను బతికి ఉండాలని ప్లీజ్ ఆ దేవుడిని, మీకు నచ్చిన దేవుడిని మొక్కుకోండి. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ ఆల్. I love you so much. Thank you, madam. Thank you. And for more videos, please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.